మీరు అమ్మాయిలతో మాట్లాడడానికే సంకోచించినప్పుడు మహిళా రాజ్యాంగం రాయడం ఏంటి? అమ్మాయిలతో మాట్లాడితే కదా అమ్మాయిల సమస్యలు తెలిసేది. మేడం మేడం ఒక్క నిమిషం అన్న, ఆ వ్యవస్థ పేరే మహిళా రాజ్యాంగ వ్యవస్థ. మీరు రూపొందించాలనుకున్నారు? రూపొందించిన ఆల్రెడీ. ఇదొక్క చాలు. ఇవన్నీ కూడా ఇవి జస్ట్ సర్వేలకు సంబంధించిన అంశాలు. సర్వేలు అవన్నీ సర్వేలు. ఇది అసలు సర్వేలు చేసిరు కదండి. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడారు? ఎంతమంది మహిళలతో మాట్లాడారు? మహిళలతో చనిపోయిలతో ఎట్లా మాట్లాడతాం మేడం? వాళ్ళ ఫ్యామిలీతో మీరే అన్నారు కదా ఇప్పుడే. నేను అదే అండి, ఎంతమంది మహిళలతో మాట్లాడిరంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మహిళలు లేరా? నాకు తెలిసిన కాడికి నాకున్న పరిసర ప్రాంతాల కాటికి వెళ్ళి మాట్లాడతాం. ఎంతమంది ఉంటారు? ఎంతమంది అంటే చనిపోయే వాళ్ళని ఎట్లా లెక్కేసుకుంటాం మేడం? ఏ కంట్రీలో అయినా రాజ్యాంగాలు ఎన్ని ఉంటాయండి? ఒకటే ఉంటుంది. మరి ఆల్రెడీ మన దగ్గర రాజ్యాంగం ఉంది కదా. మరి ఇప్పుడు మహిళా రాజ్యాంగం ఈ పేరు ఏందండి? ఇప్పుడు ఇది ఒక మహిళా రాజ్యాంగం చెప్పినా మేడం. రాజ్యాంగం ఈ పేరేంది? అయితే ఈ యొక్క మహిళా రాజ్యాంగాన్ని కాన్సెప్ట్ అర్థమవుతుంది మేడం. మీరు ఆల్రెడీ రూపొందించారు. మరి మనకున్న రాజ్యాంగం? అవును మేడం. ఇప్పుడు మహిళల కోసమే మహిళా రాజ్యాంగం అనే కాన్సెప్ట్ అంతే, జస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక వర్డ్. పేరుకే మహిళా రాజ్యాంగం అవుతుంది కానీ మహిళల కోసం కాదు. రాజ్యాంగం అనేది గింది కాదు మేడం, చాలా కొండంత ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. అయితే అందులో 3 పిల్లర్స్ గురించి మీకు తెలియదు. జ్యుడిషియరీ అని, లెజిస్లేటివ్ అని, అడ్మినిస్ట్రేషన్ అని తెలుసా? ఇవి మీకు తెలుసు మేడం. కోర్టులో ఉంటాం మేడం. మీ మహిళా రాజ్యాంగం పక్కన పెట్టండి, అది ఇంకా అమల్లోకి రాలేదు. సో ఇప్పుడు మనకున్న రాజ్యాంగంలో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? I don't know pillars. పర్టికులర్ గా అంశాలను గురించి గ్యాదర్ చేయడం, నాకున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను గ్యాదర్ చేసుకుని తప్ప. జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలోనే ఉండవు మేడం. జ్యుడిషియరీ అంటేనే న్యాయ వ్యవస్థ. ఓకే. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి. దానికి సంబంధించింది ఒక పిల్లర్లో ఉంటుంది, ఇట్లా వీటికి సంబంధించింది ఒక పిల్లర్లో ఉంటుంది, ఇంకో దానికి తెలిసింది ఇంకో పిల్లర్లో ఉంటుంది. అట్లా మనకు టోటల్గా 3 పిల్లర్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. అవి తెలుసా మీకు? తెలుసు మేడం. జ్యుడిషియరీ అంటే అంత పర్టికులర్గా యువకులు అని మీరు మెన్షన్ చేశారు. యువకులు అంటే ఎవరు? యూత్ అయితే లేడీస్ వస్తారు, యువకులు అంటే బాయ్స్ వస్తారు. అలాగే ఇంకా చెప్పాలంటే దేశానికి వెన్నెముక ఉండాల్సిన అమాయకులైన యువకులు తీవ్రమైన కామాంధాలుగా. దేశానికి వెన్నెముక. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లంలో ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? ప్రేమికులు. అటు అమ్మాయిలు చేసుకుంటున్నారు, ఇటు అబ్బాయిలు చేసుకుంటున్నారు. మరి అటు అమ్మాయిలు చేసుకున్నప్పుడు ఇటు అబ్బాయిలు చేసుకున్నప్పుడు మీరు ఈక్వల్ గా రాయాలి కదా. మహిళా రాజ్యాంగం అనేది స్త్రీలకు ప్రొటెక్షన్ తో పాటు యువకులలోన, బాలురలోన, పురుషుల్లోన పెరుగుతున్న కామ భావాలను, ప్రేమ ఉన్మాద భావాలను, అనుమానపు భావాలను నాశనం చేయడానికి తీసుకురావడం కాదండి. నాశనం చెయ్యాలి అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన భావాలని రాజ్యాంగం ఎట్లా గుర్తిస్తుందా నేను అడుగుతున్నాను. నా క్వశ్చన్ అదే. ఇప్పుడు ఇక్కడ మా కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆయన మనసులో ఇప్పుడు ఏమనుకుంటుండో మిమ్మల్ని చెప్పమంటే మీరు చెప్తారా? అది లోన్ అంతకంగా ఉన్న విషయాలు ఎవరు కూడా చూడరు మేడం. చెప్పలేడు కదా. చెప్పలేదు. మరి రాజ్యాంగంలో ఒకరి మనసులో ఏమనుకుంటారో రాజ్యాంగానికి ఎట్లా తెలుసా చెప్పండి? మరి అప్పుడు రాసిన రాజ్యాంగంలో ఈ యొక్క పెళ్లి సంస్కరణ అనేది స్టాప్ చేస్తుంది మొత్తం కూడా. ఇక్కడ ఫస్ట్ 4 బిల్డింగ్స్ నిర్మించడం జరుగుతుంది ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో. మీరు నిర్మిస్తారా? అంటే ఫస్ట్ సమాచారం తీసుకునే వ్యవస్థ ఉంటది, తర్వాత అసలు నిజాలు బయట పెట్టడానికి ఒక వ్యవస్థ ఉంటది, ప్రబోధనం వ్యవస్థన, మోటివేషన్ స్పీచెస్. అంటే ఇప్పుడు చాలా మంది కూడా జైల్లోన చేసిన తప్పులకు జీవిత ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నాయి. వాటితో పాటు ఇది పెళ్లిది కదండి, పెళ్లి ప్రపోజల్ది కదా ఇది. ఇందులోకి మళ్ళీ జైలు ఉండేటోళ్ళు లేకపోతే అట్లా పోయిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత విధానాలను తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? అంటే నా పెళ్లి దాంట్లో కదా ఇది. మళ్ళీ అదే మేడం, మీరు అంటే ఇట్లా ఉండడం కూడా పెళ్లి చేసుకోవచ్చానా వాళ్ళని మార్చేసి? నో మేడం. అసలు ఈ పెళ్లి సంస్కరణలు ఏంటండి? సంస్కరణలు మహిళా రాజ్యాంగంలోన సంస్కరణ మేడం. మీరు పెట్టిన పేరు.
ఎందుకంటే అప్పుడు మీరే కదా ఇది ఇది మీదే కదా. నేను రూపొందించినాను, నేను ఆపుతానంటే ఇది నేను అదే అంటున్నా, మీరు రాసిందే కదా అంటే కాదంటారు, మనకు ఉందంటారు. నాకు డౌట్ వచ్చేసింది దెబ్బకి. సో ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇంతమంది చెప్పిన మారని ప్రజలు పెళ్లి సంస్కరణ ఆ 4 బిల్డింగ్లు పెట్టగానే మారతారా అని నా క్వశ్చన్. ఇప్పుడు ఒక మోటివేషన్ స్పీచర్కి ఒక స్టేజ్ ఒక సభ నిర్వహించినాడు, మహా అంటే ఎంతమంది వస్తారు మేడం? ఎంతమంది వస్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా 3-4 వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ రావడం ఎక్కడికి అక్కడికి వస్తారా? ఈ వ్యవస్థ చెప్పిరా మీకు? ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 3 స్తంభాలు ఉన్నాయి. ఆ 3 స్తంభాలలో ఏడబెట్టాలా మరి? ఇవి 4వ స్తంభం ఏర్పాటు చేయమని. ఇవి స్తంభాలు అనేటివి అది సొసైటీ మొత్తంగా తీసుకురావాలి, అందరి లోపల ఉండాలి, సొసైటీ మొత్తంలో తీసుకురావాలి. అది సొసైటీ మొత్తంలో రావాలి, అందరి లోపల ఉండాలి. అది తీసుకురావాలి. అందరి లోపల ఉండాలంటే ఏం చేద్దాం? ఈ రాజ్యాంగం అమలు చేసొచ్చు, మీరు రాసిన మహిళా రాజ్యాంగం. ఇప్పుడు సరే, మరి ఇప్పుడు దీన్ని ఏడా అమలు పరచాలి? మీ ఏపీలకే కావాలన్నా, ఇది ఏపీటీఎస్ 2 కావాలన్నా? సెంట్రల్ మొత్తం మేడం, మొత్తం కావాలా? మరి తెలంగాణలో ఉంది కదండి, మరి మాకెందుకు ఏపీలోనే పెట్టేసుకోండి. మరి ఇది తెలంగాణలో ఆల్రెడీ షీటింగ్లు అవి ఉన్నాయి కదా, షీటింగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఇప్పుడు మీ దాంట్లో జరగట్లేవా? నాంద్యాలకే ఇదే కదా అన్ని జరుగుతున్నాయి మేడం. మీకు ఫర్దర్ చెప్తున్నా కదా, ఫర్దర్ అదే మొత్తుకొని చెప్తున్నాను మీకు. మొత్తం కూడా కంట్రీ వైజ్ ఉన్నాయి, ఇవి ఒక్క అంశం కాదు మేడం. కాదండి, కంట్రీ వైజ్ గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, కంట్రీ వైజ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒకరి మనసులో ఒక దురుద్దేశం వచ్చింది అంటే వాడి మనసులో దురుద్దేశం వస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ మనిషికి ఎందుకు వస్తుంది? ఏమనంటే మీరు 4 బిల్డింగ్లు అంటారు. ఎన్సీడబ్ల్యూని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఎన్సీడబ్ల్యూ ఐ డోంట్ నో మేడం. మీరు మహిళా రాజ్యాంగం కదా రాసింది, మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా అంటారు మీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద స్పాట్ లో ఓకే ఈ అంశం పైన కమిటీ నివేదిస్తే, కమిటీ ఓకే చేస్తే ఆపలేకపోతే మాత్రానికి దేశానికి నా తలనకు బహుమతి ఛాలెంజ్. సరే అండి, సరే అండి, నేను ఏం మాట్లాడదు, మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆడియన్స్ అందరు విన్నది, వాళ్ళు ఏమనుకుంటారు అసలు? నిజంగా మీ మహిళా రాజ్యాంగం అమలు పరచాలా వద్దా వాళ్ళే చెప్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఆల్రెడీ మనకి రాజ్యాంగం ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈరోజు వినోద్ కుమార్ గారు మన ముందు ఉన్నారనమాట. తను ఒక మహిళా రాజ్యాంగాన్ని రాశానంటూ మన ముందుకు వచ్చారు. అది కూడా ఇలాంటి ఫైల్స్ చాలా తెచ్చారు. దాదాపు ఒక 10 ఉన్నాయండి. ఇవి 10 ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇందులో చాలా అంటే చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అండ్ వాటితో పాటు వాటికి ఆన్సర్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా కొన్ని అందరి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయట. సో తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు రాయాల్సి వచ్చిందో ఫస్ట్ కనుక్కుందాం. నమస్తే అండి. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇది రాయాలని మీకు ఎందుకు అనిపించింది? నా పేరు వినోద్ కుమార్, నాది ఊరు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని నందవరం అనే మండలం, చిన్న విలేజ్ నుంచి వచ్చాను మేడం. సో మీరు నార్మల్ గానే అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గుపడుతుంటారు, మరి అలాంటిది మీరు అమ్మాయిలతో మాట్లాడడానికే సంకోచించినప్పుడు మహిళా రాజ్యాంగం రాయడం ఏంటి? అమ్మాయిలతో మాట్లాడితే కదా అమ్మాయిల సమస్యలు తెలిసేది. ఇక్కడ ఉన్న నా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, సిటీలో ప్రాంతాల్లో కానివ్వండి, ఇంటర్వ్యూలో కొంతమంది లేడీస్ చెప్పే భావాలు కానివ్వండి, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్లు కానివ్వండి, ఈ ఎన్సీఆర్బీ ఇచ్చే నివేదికలు కానివ్వండి, క్రైమ్ రిపోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని గ్యాదర్ చేసుకుంటూ నేను ఈ యొక్క సర్వేలు చేయడం జరిగింది మేడం. సో నేను చేసిన సర్వేలు మొత్తం కూడా దాదాపు రకరకాలు ఉన్నాయి మేడం. 56 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం కూడా. కానీ మనకు పైన కనిపించేది మహిళలు చనిపోతున్నారు, హత్యలు, ఆత్మహత్యలు అంతే. కానీ దాదాపు 56 ఉన్నాయి. దానిలో ఫర్దర్గా కొన్ని తీసుకుంటే ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు, వరకట్నాల వలన హత్యలు, ఆత్మహత్యలు, అదనపు ఈ యొక్క చాలా రకాలు ఉన్నాయి మేడం. అంటే ఎలా అంటే ఈ యొక్క మహిళల హత్యలు, ఆత్మహత్యలు కాకుండా బాల్య వివాహాలు, పెళ్లి కాకముందరనే గర్భం దాల్స్తున్న యువతిమణులు, అలాగే ఆడపిల్ల అక్రమ రవాణాలు, వ్యభిచార వ్యవస్థలు, అలాగే ప్రేమ విఫలమైందని కలిసి హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఇలా తదితర మొత్తం కూడా 56 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లంలో ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? ప్రేమికులు. అటు అమ్మాయిలు చేసుకుంటున్నారు, ఇటు అబ్బాయిలు చేసుకుంటున్నారు. మరి అటు అమ్మాయిలు చేసుకున్నప్పుడు, ఇటు అబ్బాయిలు చేసుకున్నప్పుడు మీరు ఈక్వల్ గా రాయాలి కదా. అవును మేడం. ఇప్పుడు మహిళల కోసమే మహిళా రాజ్యాంగం అనే కాన్సెప్ట్ అంతే, జస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక వర్డ్, పేరుకే మహిళా రాజ్యాంగం అవుతుంది, కానీ మహిళల కోసం కాదు. ఇద్దరికి మేడం ఈక్వాలిటీ అంటారు. ఇంట్లో చూస్తే మొత్తం మహిళల గురించి, మహిళలకు జరిగిన అన్యాయాల గురించి, వరకట్నాల గురించి వేధించడం అన్ని అవే ఉన్నాయి కదా. మరి
లేడీస్కి ఏ విధంగా ప్రొటెక్షన్స్ ఉంటాయో అదే విధంగా బాయ్స్ కూడా ఉంటాయి మేడం. ఆ విధంగా రాయడం జరిగింది. రాయడం జరిగితే ఇంట్లో అబ్బాయిల గురించి ఏడుందండి, ఒకటి చూపెట్టండి మీరు రాసిన దాంట్లో అబ్బాయిల గురించి ఒకటి నాకు. ప్రేమ విఫలమైన కలిసి యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం ఒకటి. యువకులు అని మీరు మెన్షన్ చేశారు, యువకులు అంటే ఎవరు? యువకులు యూత్ ఏమన్నా అయితే లేడీస్ వస్తారు, యువకులు అంటే బాయ్స్ వస్తారు. అలాగే ఇంకా చెప్పాలంటే దేశానికి వెన్నెముక ఉండాల్సిన అమాయకులైన యువకులు తీవ్రమైన కామాంధాలుగా, దేశానికి వెన్నుముక్క యువకులు ఉండవలసిన ఎందరో యువకులు తీవ్రమైన కామాంధాలుగా ఉన్మాదులుగా మారడం, ఇటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి మేడం. మీరు చేసిన ప్రతి దాంట్లో కూడా భర్తే కిరాతకుడని, ప్రేమోన్మాది వేధింపులు, యువతి బలి అని, మొత్తం ఇక్కడ అమ్మాయిలే ఉన్నాయి కదా. ముగ్గురు మెడలపై కత్తి, అబ్బాయి చంపేసిండని, ఇక్కడ చూస్తే కొడుకు పుట్టలేదని భర్త హింసించిండని, మొత్తం అమ్మాయిలే ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి మేడం. అవి ఇంట్లో పెట్టొచ్చినాను. అవి రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి మీకు రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మన భారతదేశంలో శాశ్వతంగా నిర్మించే ఒక వ్యవస్థను రూపొందించినాను. ఆ వ్యవస్థ పేరే మహిళా రాజ్యాంగ వ్యవస్థ. మీరు రూపొందించాలనుకున్నారు? రూపొందించినాను. అయితే ఈ యొక్క మహిళా రాజ్యాంగాన్ని కాన్సెప్ట్ అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ రూపొందించారు, మరి మనకున్న రాజ్యాంగం మీరు అంతా కలిగి పెడుతున్నారు. అసలు చెప్పండి, ఆల్రెడీ మీరు రూపొందించేసారు, మరి మనకు ఆల్రెడీ రాజ్యాంగం ఉంది కదా. మేడం మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఒక విషయం చెప్తాను మేడం. ఇప్పుడు మన భారత రాజ్యాంగం అనేది వ్యక్తుల స్వేచ్ఛ స్వతంత్రాలకు సంబంధించింది. అయితే నేను రూపొందించిన మహిళా రాజ్యాంగ వ్యవస్థ మహిళల ప్రొటెక్షన్తో పాటు యువకులు, బాలురు, పురుషులు వీరిలో నాటికి పెరుగుతున్న తీవ్రమైన కామాంతపు భావాలు కానివ్వండి, ప్రేమ ఉన్మాద భావాలు కానివ్వండి, అలాగే అనుమానపు భావాలను, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి నేను రూపొందించడం జరిగింది. నాకు ఒక డౌట్ అండి, అంటే ఇప్పుడు మనకున్న రాజ్యాంగంలో అమ్మాయిలకు ప్రొటెక్షన్ లేదు, అబ్బాయిలకు ప్రొటెక్షన్ లేదు, చిల్డ్రన్కి ప్రొటెక్షన్ లేదు, జస్ట్ ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలనేది మాత్రమే అందులో రాసి ఉంది అంటున్నారా? ప్రొటెక్షన్స్ ఉన్నాయి మేడం. అక్కడ ప్రొటెక్షన్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఆ ప్రొటెక్షన్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క హత్యలు ఈ ప్రేమోన్మాదులుగా ఏ విధంగా తయారవుతున్నారో అంశాలు ఉంటాయి కదా, ఆ అంశాలు నిర్మూలించడానికి ఈ మహిళా రాజ్యాంగం. మన భారత రాజ్యాంగంలో ఏముండదంటే ఇప్పుడు ప్రేమోన్మాదిగా ఒక అమ్మాయిని చంపినా, లేదంటే ఒక కామాంధుడు ఒక అమ్మాయిని చంపినా శిక్షలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముండదంటే వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు. కాదండి, తయారవుతున్నారు అంటే అది పర్సనల్, అంటే అది మీ పర్సనల్ మీరేమనుకుంటున్నారని, ఎందుకు తయారవుతున్నారంటే అది మిమ్మల్ని అడగాలి నేను. అదే భారత రాజ్యాంగంలో వాళ్ళని తయారయ్యారని పక్కన వాళ్ళు మీరు అడిగితే మీ మనసులో ఉన్న మాట వాళ్ళు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మా కెమెరామ్యాన్ ఉన్నాడు, ఆయన మనసులో ఇప్పుడు ఏమనుకుంటుండో మిమ్మల్ని చెప్పమంటే మీరు చెప్తారా? అది లోన్ అంతర్గతంగా ఉన్న విషయాలు ఎవరు కూడా చూడరు మేడం. చెప్పలేడు కదా. చెప్పలేదు. మరి రాజ్యాంగంలో ఒకరి మనసులో ఏమనుకుంటారో రాజ్యాంగానికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మరి అప్పుడు రాసిన రాజ్యాంగంలో కొంచెం ఇప్పుడు ఒక్కో మనిషి ఒక రకం ఉంటాడు, అందరిని ఒక్కో మనిషి ఒక రకం ఉన్నప్పుడు ఫర్దర్గా ఈ యొక్క వ్యవస్థ అనేది అందరిని ఒకటే రకంగా చూస్తుంది మేడం. అంటే ఒకటే రకంగా తీసుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా ఒకటే రకంగా తీసుకున్నారు ఇదంతా మేడం? అంతేనా? మొత్తం ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నీ కూడా కంట్రీ వైజ్గా తీసుకున్నాం. బేసిక్గా ఎట్లా తీసుకున్నారు? కంట్రీ వైజ్గా. ఇప్పుడు కంట్రీ వైజ్గా ఓకే. ఏంటంటే ఇప్పుడు నాకు జిల్లా కాడికి చేసింది అయితే కాదు కదా. అదేవిధంగా ఒక మనిషికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆ రకరకాల ఆలోచనలు నిర్మించుకోవడం కోసం కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్తున్నాను మేడం. మీరు ఏం తెచ్చారు? సంస్థలు తెచ్చారా? సంస్కరణలు. మహిళా రాజ్యాంగం అనే వ్యవస్థలో పార్ట్స్ ఆఫ్ చెప్పాలంటే దీంట్లో దాదాపుగా 250 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ రాసిరు కదా మీరు? అవి క్లిప్స్ మేడం. అదే క్లిప్స్ కానీ అవి రాయడం కానీ ఇవన్నీ రాసిరు కదా. సరే, మీరు రాసింది మీ హ్యాండ్ రైటింగ్ తో రాసింది ఈ ఫైల్ ఒకటి, ఈ 2 ఫైల్ కదా. ఎన్ని డేస్ పట్టింది? దాదాపుగా 4 years. 3 years పట్టింది 2 పేపర్లకి, ఈ 2 బుక్లకి. ఎందుకండి ఇన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది? అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థల యొక్క శిక్షలని తెలుసుకొని ఫర్దర్గా దాన్ని ఏం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ ముందుకి. శిక్షల్ని ఎక్కడ తెలుసుకున్నారు? ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి మేడం. ఎక్కడ తెలుసుకున్నారు అంటే ఏ బుక్ లో చూసి, లేకపోతే ఎవరితో మాట్లాడి కనుక్కున్నారు? లాయర్స్ ఉంటారు మేడం. లాయర్స్ ఇంటర్వ్యూలు ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూలో గెట్ చేసినాను. కొంతమంది 1-2 లాయర్లను కలిసాను. 2 కంటే ఎక్కువ లేదు మేడం. కర్నూలు జిల్లాలో కలిసిన 2 లాయర్లను కలిసి అక్కడ నుంచి మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. గ్యాదర్ చేసుకుంటుంటే దాంతో పాటు నా ఎడ్యుకేషన్ కూడా చేసుకుంటుంటే మేడం. ఓకే. అసలు ఈ రాజ్యాంగంలో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయండి? ఈ మహిళా రాజ్యాంగం మీ మహిళా రాజ్యాంగం కాదు, మనకున్న రాజ్యాంగం ఒకటి ఉంది కదా మేడం. మీ మహిళా రాజ్యాంగం పక్కన పెట్టండి, అది ఇంకా అమల్లోకి రాలేదు.
ఓకే ఓకే. సో ఇప్పుడు మనకున్న రాజ్యాంగంలో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? ఆర్టికల్స్ పిల్లర్స్ ఐ డోంట్ నో పిల్లర్స్. అర్థం కావట్లేదు పిల్లర్స్ అంటే. స్తంభాలని ఉంటుంది కదా మనకి. స్తంభాలు అంటే మామూలు ఇవి రకరకాలు ఉన్నాయి మేడం. ఎట్లంటే నేను చదువుకున్న నాకున్న గ్యాదర్ చేసిన అంశాలు కనుకంటే ఒక ఆర్టికల్స్ మా భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే దాదాపుగా 350 ఆర్ 60 ఉన్నాయి. వాటిలో క్లాజులు వస్తాయి మేడం. మళ్ళీ వాటి వరకు గ్యాదర్ చేసుకున్న అంశాలు అంతే. మళ్ళీ ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒక ప్రాథమిక హక్కులను కలిసి ప్రాథమిక విధులను కలిసి ఆదేశ సూత్రాలను కలిసి ఫర్దర్గా రకరకాలు ఉంది మేడం. రాజ్యాంగం అనేది గింది కాదు మేడం, చాలా కొండంత ఉంటుంది దాన్ని తెలుసుకోవాలంటే. అయితే అందులో 3 పిల్లర్స్ గురించి మీకు తెలియదు. ఇప్పుడు అందులో మనకి ఉన్నాయి కదండి, లైక్ జుడిషియరీ అని, లెగిస్లేటివ్ అని, అడ్మినిస్ట్రేషన్ అని, తెలుసా ఇవి మీకు? తెలుసు మేడం. కోర్టులో ఉంటాయి మేడం. కోర్టులో ప్లస్ సరే భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు బట్టి ఉంటాయి మేడం. భారత రాజ్యాంగంలో ఈ యొక్క హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ అనే చాప్టర్స్లో వస్తాయి మేడం. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ సుప్రీంకోర్టుకి ఏదైతే మనం చెప్తామో దానికి సంబంధించింది ఒక పిల్లర్లో ఉంటుంది, ఇట్లా వీటికి సంబంధించిన ఒక పిల్లర్లో ఉంటుంది, ఇంకో దానికి తెలిసింది ఇంకో పిల్లర్లో ఉంటుంది. అట్లా మనకు టోటల్గా 3 పిల్లర్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. ఓకే మేడం. అవి తెలుసా మీకు? తెలుసు మేడం. జుడిషియరీ తెలుసు. ఒకసారి చెప్తారా మీకు తెలిసినవి అవి? జుడిషియరీ అంటే అంత పర్టికులర్గా అంశాలను కూడా గ్యాదర్ చేయలేదు మేడం. నాకున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను గ్యాదర్ చేసుకుని తప్ప. జుడిషియరీ న్యాయ వ్యవస్థలోనే ఉండదు మేడం. జుడిషియరీ అంటేనే న్యాయ వ్యవస్థ. ఓకే ఓకే. జుడిషియరీ, లెగిస్లేటివ్, ఇంకా సంథింగ్ చెప్పండి. లెగిస్లేటివ్ ఓకే. శాసనం అంటే మీరు ఇంగ్లీష్ వాడుతున్నా తెలుగులో చెప్తానండి. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఇవే మీరు ఇంగ్లీష్ లో వాడుతున్నారు కదా. నేను అవే అడిగా మీకు ఎన్ని పిల్లర్స్ ఉంటాయని, స్తంభాలని క్లియర్ గా మెన్షన్ చేశా. సరే నాకు ఇంగ్లీష్ మీడియం కదా తెలుగు. స్తంభాలని అడిగా క్లియర్ గా, మీరే చెప్పలేదు. నాకు తెలుగులో అడితే తెలుగులో చెప్తే అర్థం మేడం. నాకు ఇంగ్లీష్ మీడియం. అది మీకు అర్థం. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసనాలు అనేది రూపొందిస్తాయి మేడం. కార్యనిర్వాహక శాఖ విచారణ చేస్తుంది, ఏ విధంగా ఏ విధంగా లేదని కలిసి దాన్ని కాపాడేది న్యాయ వ్యవస్థ. 3 స్టేజ్లు ఉంటాయి మేడం. ఏ అంశాన్ని కూడా ఫర్దర్గా తీసుకురావాలంటే ఆ 3 అంశాలు దాటే ఒక అంశం అనేది చట్టంగా మారుతుంది, ఒకటి రాజ్యాంగ సవరణగా మారుతుంది. ఈ అంశాలు మేడం అంతే. ఇప్పుడు నేను గ్రూప్ నుంచి మహిళా రాజ్యాంగం కూడా పార్లమెంట్ లో ఒక బిల్లు రూపం ప్రవేశపెడితే అది శాసనసభలో ప్రవేశపెట్టాలి, తర్వాత కార్యనిర్వాహక విచారించాలి, న్యాయశాఖ దానికి అంగీకరించాలి. ఇలా ప్రాసెస్ మేడం మొత్తం కూడా. ఇప్పుడు ఈ మహిళా రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి తేడా ఒక పాయింట్ చెప్తున్నా. మీరు రాసిన రాజ్యాంగానికి మనకున్న రాజ్యాంగానికి ఒక 3 అంశాలు చెప్తే ప్రజలు బాగా అర్థమవుతుంది. బెటర్, దానికంటే ఏం బెటర్ ఉంది అని చెప్తారంట తను రాసిన రాజ్యాంగంలో. ఇప్పుడు మనం అప్పు తీసుకోవాలంటే యాక్చువల్గా ఒక వ్యక్తి సైన్ ఉంటే చాలు, తీసుకునే వ్యక్తి సైన్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు తీసుకొచ్చే మహిళా రాజ్యాంగం వ్యవస్థలో ఇప్పటి నుంచి అప్పులు తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా భార్య సైన్ కానీ కొడుకు సైన్ కానీ ఉండాలి. ఎందుకు అంటున్నారంటే ఒక వ్యక్తి అంటే మామూలుగా లేబర్ ఏరియా ఉండే ఫ్యామిలీస్ తీసుకుంటే అక్కడ వ్యక్తి ఏం చేస్తారంటే అప్పు తీసుకుంటాడు, ఆయనకి ఇస్తారు. ఆయన ఏం చేస్తారంటే తాగుడుకి, జలసాలకి ఖర్చు పెట్టుకుంటాడు. ఈ అప్పు అనేది ఫర్దర్గా కుటుంబం మీద పడుతుంది. ఈ కుటుంబం అనేది ఫర్దర్గా స్ట్రగుల్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చే రాజ్యాంగంలో ఇట్లుంది. ఒకటి ఇది ఒక పాయింట్ మీరు తెచ్చారు, ఇది ఒక పాయింట్ తీసుకుంటే మీరు తెచ్చింది అంటాడు కదా మీ మహిళా రాజ్యాంగం. సమాజం అనేది మనకున్న రాజ్యాంగంలో ఏమన్నా ఉంది మరి? ఈ పాయింట్ లేదు. ఒక్కసారి గూగుల్ చేస్తారా? అంటే నాకే డౌట్ ఉందా లేదా అని చెప్పి అందుకోసం అని అడుగుతున్నా. చూడండి మేడం, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, మీరు టైప్ చేయండి. ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు మీరు అన్ని తెలుసుకోవాలి కదండి. నాకు తెలుగు కాడ తెలుసుకుంటాను మేడం, నాకు ఇంగ్లీష్ అనేది అంత కాదు మేడం. చెప్పేస్తున్నారా, తెలుగు మీడియం చిన్నప్పటి నుంచి. ఏదైనా ఉన్నా కూడా ఏదైనా లాయర్స్ ఉంటే డైరెక్ట్. సరే, ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుకుందాం మనం. మీరు రాసిన మహిళా రాజ్యాంగం ప్రకారం మీరు వాళ్ళ ఫ్యామిలీ తీసుకోవాలని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే సాక్షి సంతకాలు తప్పకుండా పెట్టాలి, అవునా? ఒకరు అప్పు తీసుకుంటున్నారు అంటే దానికి కూడా సాక్షి సంతకాలు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటేనో వాళ్ళ త్రూనే ఇస్తారు, అవునా కాదా? మరి ఆల్రెడీ ఉంది కదా ఇట్లాంటిది. మేడం ఇక్కడ కుటుంబంలో ఇంకొక వ్యక్తి సైన్ కావాలంటున్నా సాక్షి. ఇప్పుడు ఇప్పుడు ఈ కుటుంబంలో ఉన్నోళ్ళు సైన్ పెడితే ఏం లాభం అని నేను అడుగుతున్నా. ఇక్కడ చాలా మంది లేబర్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే తాగుడుకు బానిస అవుతున్నారు, చెప్తున్నారు, డ్రగ్స్ బానిసలు అవుతున్నారు, అప్పులు చేయడం ఎక్కువ అవుతున్నాయి, ఆ కుటుంబాలు స్ట్రగుల్ అవుతున్నాయి. ఇక్కడ ఒక కుటుంబంలో సభ్యుడు ఇంకో పెట్టడం వల్ల, సైన్ పెట్టడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అమౌంట్ అనేది ఇద్దరు ఒక కుటుంబంలో వ్యక్తి ఇంత అప్పు చేసినాడు, అక్కడ అప్పు చేసినా, ఇక్కడ అప్పు చేసినాడు కలిసి ఇంకో వ్యక్తి తెలుస్తుంది. ఫర్దర్గా ఏమవుతుందంటే ఆ అప్పు అనేది
కుటుంబానికి యూజ్ చేసే విధంగా చేస్తాడు ఇంకొక వ్యక్తి. సరే, ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదామండి. ఇప్పుడు నాకు అప్పు కావాలి, మా ఫ్యామిలీలో ఎవరికో చాలా సీరియస్గా ఉంది, ఓకే, అర్జెంట్ ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు, ఓకే, వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, మా ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే హెల్త్ బాగాలేదు, వాళ్ళే హాస్పిటల్ ఉన్నారు. ఇప్పుడు నాకు అప్పు కావాలి, ఇప్పుడు మా ఫ్యామిలీలో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాయని వచ్చి మీకు సైన్ చేయాలా? నాకు అప్పు మీ మదర్ కానీ మీ బ్రదర్ కానీ అదే అండి, ఇప్పుడు రోడ్ మీద పోతుంటాం, కార్లో పోతున్నాం, యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఆన్ ద స్పాట్ కావాలంటున్నారు. ఆన్ ద స్పాట్లో కావాలి. మరి అప్పుడు కూడా ఫ్యామిలీ కావాలంటే అందరూ ఆడ దెబ్బలతో హాస్పిటల్ ఉంటే మీరు ఫ్యామిలీకి ఇట్లా అడగగానే ఫ్యామిలీ కావాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నా డౌట్ అంతే. మీ మూమెంట్ ప్రకారం అయితే ఓకే, అక్కడ దాకా బాగుంది, ఇంకొకరు సైన్ పెట్టాలంటే ఎట్లా అనికేసి అంటున్నారు. కానీ నేను అందరూ లేబర్ ఏరియా ఉండే అంశాలని ఈ యొక్క పేదరికంలో స్థాయిలో ఉండే వాని అంశాలని గ్యాదర్ చేసుకున్నాను. మీ ప్రకారం చూస్తే వాడు ఇచ్చే వ్యక్తి ఫర్దర్గా ఆయన మీకు ఇచ్చే మూమెంట్ బట్టి ఉంటుంది మేడం అమౌంట్ అనేది. కానీ ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నానంటే చాలా కుటుంబాలు మద్యానికి బానిస ఎక్కేసి సర్వనాశనం అవుతున్నాయి. మద్యాన్ని కంట్రోల్ చేసుకోవడంలో ఐ మీన్ అప్పు పాలు అవి కేసి చాలా కుటుంబాలు కూడా నాశనమైనాయి. మీరు ఓన్లీ తాగేటోళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. తాగేటోళ్ళ కంటే అప్పు ఎక్కువ అవసరం ఉన్నోళ్ళకి తాగుబోతాడని ఒకరు తెలిసినప్పుడు వాళ్ళకి అప్పిస్తారా? ఇవ్వరు. మరి అప్పు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? తాగేటోళ్ళ గురించి ఇప్పుడు నేను మీకు నమ్మకస్తుని, ఈయన నాకు తెలిసిన వ్యక్తి ఇస్తారు, నా మీద నమ్మకంతో ఇస్తారు. ఆయన అవి ఏం చేస్తారంటే తాగి జలసాలకి చేసుకుంటాడు. అయితే ఇప్పుడు తాగేటోడు పోయేదైనా కావాలన్నా కూడా ఫ్యామిలీ సంతకం పెడితే ఇవ్వాలని మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించారు. అంటే ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటుందా? దీని ద్వారా అమౌంట్ అనేది ఆ కుటుంబం అనేది ఆ కుటుంబ అవసరాలకు మాత్రమే యూజ్ అవుతుంది. లేదంటే ఆయన జలసాలకో లేదంటే ఏమైనా ఫర్దర్ గా వేరే ఓన్లీ తాగేటోళ్ళ గురించి ఆలోచించి రాసినట్టు. తాగేటోళ్ళకి అదొక పాయింట్ అని చెప్పిన మేడం మీకు. సరే, ఇంకో పాయింట్ చెప్పండి. అదొక పాయింట్ అంతే. అంటే ఇప్పుడున్న మన రాజ్యాంగంలో ఇవేవి లేవుగా, ఇప్పుడు మీరు రాసిన ఏవి లేవు. అంటే కొన్ని రిలేటివ్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి మేడం, దాదాపు ఒక 150 అటాచ్మెంట్. ఇప్పుడు మీరు రాసిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? 250 ఉన్నాయి. రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి? 350 360 పెరిగినాయి మేడం. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయడం వల్ల పెరిగినాయి. వాటిలో క్లాజులు పెరిగినాయి, సెక్షన్స్ అనేవి కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు 350 తీసుకుంటే 351 352 అనేవి వస్తామట ఈ యొక్క అంశాలు అనేవి. ఎన్సీడబ్ల్యూని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఎన్సీడబ్ల్యూ ఐ డోంట్ నో మేడం. మీరు మహిళా రాజ్యాంగం కదా రాసింది, నేషనల్ ఉమెన్ కమిషన్ విజిట్ చేశారా? వారికి పోస్ట్ పంపించడం జరిగింది మేడం. ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఈ యొక్క పిక్చర్ని పేపర్ ద్వారా కలెక్ట్ చేస్తుంటే. ఓకే, మన ఉమెన్స్ రైట్స్ ప్రెసిడెంట్ ఎవరండి? మన ఉమెన్స్ రైట్స్ ప్రెసిడెంట్ ఉమెన్ కి నేషనల్ ఇంటర్నేషనల్ ఫస్ట్ నేషనల్ మనకెందుకు మేడం? సరే, నేషనల్ రాజ్యాంగం రాశారు కదా, అందుకే అడుగు. రేఖా శర్మ మీరు ఎప్పుడన్నా మెయిల్స్ కానీ ఏమైనా పంపించారా? వారికి పోస్ట్ పంపించాను మేడం. ఈ యొక్క 2 years సంబంధించింది ఏవైతే నా కర్నూలు జిల్లాలో ఎవరైతే మరణించారో వాటిని కూడా జిరాక్స్ రూపంలో పాటు ఈ యొక్క వ్యవస్థ మొత్తం కూడా ఇంగ్లీష్ లో టైప్ చేసి పంపించింది, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి రాసి పంపించింది. సో ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక కర్నూలు జిల్లాలో సంబంధించినవే. ఈ ప్రకారం చూసుకుంటే దేశంలో చాలా మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. నాకు ఈ పార్లమెంట్ రిక్వెస్ట్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి, దయచేసి మీ సపోర్ట్ అందించండి అని కాసి పోస్ట్ పంపించింటే వాళ్ళు ఉండి కాసి ఒక పోస్ట్ పంపించినారు మేడం. 2 సార్లు పోస్ట్ పంపించారు, 2 సార్లు పోస్ట్ పంపించినారు. ఒకటే మ్యాటరే, మేము నేషనల్ ఉమెన్స్ కమిషన్ వరకు మీ అప్లికేషన్ పెట్టినాం, అయితే మీ ఇందుకు సంబంధించిన ఇష్యూస్ కారణాలు చెప్పండి అంటున్నారు. నేను ఏమని రాసినాను, మీరు ఏమని పోస్ట్ ఏమని రాశారు? నాకు మీ సపోర్ట్ కావాలి పార్లమెంట్ రిక్వెస్ట్ చేయడానికి. సపోర్ట్ దేనికి కావాలా? ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేస్తారా? రాజ్యాంగం ఎందుకు మారుతాం మేడం? మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకున్న రాజ్యాంగం మహిళా రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం ఎన్నో ప్రాణ త్యాగాలకు నిదర్శనం. అటువంటి రాజ్యాంగం మారిస్తే నా తల్లిదండ్రులే చంపేస్తారు. ఇది నేనేం చెప్తున్నా, మహిళా రాజ్యాంగం అనేది స్త్రీలకు ప్రొటెక్షన్ తో పాటు యువకులలోన బాలురుల్లోన పురుషుల్లోన పెరుగుతున్న కామ భావాలను, ప్రేమ ఉన్మాద భావాలను, అనుమానపు భావాలను నాశనం చేయడానికి తీసుకురావడం కాదండి. నాశనం చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన భావాలని రాజ్యాంగం ఎట్లా గుర్తిస్తుందా నేను అడుగుతున్నాను. నా క్వశ్చన్ అదే. ఇప్పుడు మీ మనసులో మీరు ఏమనుకుంటారో నాకు ఎట్లా తెలుస్తుంది, నేనేమనుకుంటా మీకు ఎట్లా తెలుస్తుంది? అట్లాంటి భావాలని ఎట్లా రాజ్యాంగంలో అనుకోవాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎలా తెలుసుకోవాలంటున్నారు చెప్పినా మేడం. ఇప్పుడు ఒక ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేస్తాం.
మీరు ఏర్పాటు చేస్తారు మీ రాజ్యాంగంలో? నేను కాదు మేడం, సెంట్రల్ గవర్నమెంట్ మేడం. నాకు అంత అమౌంట్ ఉందా? ఏమో మరి మీరు మైండ్ మొత్తం అటుపోయిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ లోనే కదా మొత్తం కూడా అమౌంట్ ఉండేది. ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా, ఏదైనా పథకాలు తీసుకురావాలన్నా కూడా మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది. ఆ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవ్రీ డిస్ట్రిక్ట్ 640 జిల్లాలు ఉన్న మొత్తం కూడా ప్రజెంట్ 2011 జనాభా లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు చూసుకుంటే 671 ఉన్నాయి. 671 జిల్లాల్లోన ఈ యొక్క వ్యవస్థ అనేది ఒక ఆఫీస్ ప్రతి జిల్లాలోనే ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ గ్రామాల్లోన, పల్లెటూరులోన, మండలాల్లోన, జిల్లాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడికి రావాలి. 21 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తులందరూ రావాలి అక్కడికి. ఎవ్రీ ఇయర్ కూడా తన జీవిత కాలంలో 2 రోజులు వచ్చి తన సమాచారాన్ని ఏమిటో అనేది అన్ని కూడా ఎలా నిర్మించనే అంశాలను కూడా మీకు ఆఫీస్ ఎలా అనేది కూడా మీకు పార్ట్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పెళ్లి సంస్కరణ అనేది స్టాప్ చేస్తుంది మొత్తం కూడా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 4 బిల్డింగ్స్ నిర్మించడం జరుగుతుంది ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో. మీరు నిర్మిస్తారా? వ్యవస్థ మేడం, రాజ్యాంగ వ్యవస్థ. ఫస్ట్ వచ్చేసి సమాచార సేకరణ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు నిజాలను రాబట్టే వ్యవస్థ. 3 వచ్చేసి మోటివేషన్ స్పీచ్. అసలు ఈ పెళ్లి సంస్కరణలు ఏంటండి? పెళ్లి సంస్కరణ అనేది ఒక వ్యవస్థకు పెట్టిన పేరు. సారీ, సంస్కరణలు. మహిళా రాజ్యాంగంలోన సంస్కరణలు మేడం. మీరు పెట్టిన పేరు? ఎందుకంటే మీరే కదా ఇది మీరే కదా. నేను రూపొందించినాను, నేను ఆపుతానంటే ఇది నేను అదే అంటున్నా. మీరు రాసిందే కదా అంటే కాదంటారు, మనకు ఉందంటారు. నాకు డౌట్ వచ్చేసింది దెబ్బకి. నేను రూపొందించిన దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంది మేడం అంటున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సమాచారాన్ని సేకరణ తీసుకోవాలంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే తర్వాత అసలు నిజాలు తీసుకోవాలి. అసలు నిజాలను రాబట్టే వ్యవస్థ. ఓకే, అంటే ఫస్ట్ సమాచారం తీసుకునే వ్యవస్థ ఉంటది. తర్వాత అసలు నిజాలు బయట పెట్టడానికి ఒక సంస్థ ఉంటది, ఒక వ్యవస్థ ఉంటది. తర్వాత ప్రబోధనం వ్యవస్థన మోటివేషన్ స్పీచెస్. అంటే ఇప్పుడు చాలా మంది కూడా జైల్లోన చేసిన తప్పులకు జీవిత ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నాయి. అటువంటి జీవితాలని ఇక్కడ ఈ యొక్క జిల్లాలోన ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసినప్పుడు వాటి యొక్క అంశాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటితో పాటు ఇది పెళ్లిది కదండి, పెళ్లి ప్రపోజల్ది కదా ఇది. ఇంట్లోకి మళ్ళీ జైలు ఉండేటోళ్ళు లేకపోతే అట్లా పోయిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత విధానాలను తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? అంటే నా పెళ్లి దాంట్లో కదా ఇది. మళ్ళీ అదే మేడం, మీరు అంటే ఇట్లా ఉండడం కూడా పెళ్లి చేసుకోవచ్చా వాళ్ళని మార్చేసి? నో మేడం, వారి యొక్క జీవితాలని ఇప్పుడు నువ్వు మంచిగా జీవిస్తే ఎటువంటి చెడు అలవాట్లకు, ఎటువంటి ప్రబోధాలు, ఎటువంటి చెడు కార్యక్రమాలకు, ఎటువంటి హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, అత్యాచారాలు కానీ పోకోకుండా ప్రశాంతంగా నీ లైఫ్ ఉంటే నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుందని కలిసి ఆ జైల్లో ఉన్న వ్యక్తుల యొక్క జీవిత విధానాలను తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటితో పాటు గరుడ పురాణంలో ఏమేమి ఉంటాయో ఆ అంశాలు అనేవి ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవన్నీ వచ్చి ఇంట్లో పెడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి సమాచార సేకరణలో ఫర్దర్ గా ఇప్పుడు ఒక వ్యక్తి పై నుంచి కింద వరకు 4 స్టెప్ల నుంచి రావాలి. అందుకే దానికి 2 days అవుతుంది అనుకుంటా. సరే, దీని గురించి మాట్లాడదు. ఇదేందండి సంతకాల వ్యవస్థ? అంటే మేడం ఇప్పుడు 4 ఉన్నాయా? 4 బిల్డింగ్స్ మేడం. 4 బిల్డింగ్స్ ఉంటాయి. సంతకాల వ్యవస్థ ఏమిటంటే జాగ్రత్త, ఒక వ్యక్తి తన తప్పు ఈ సమాజంలోన మసంగా జీవించుకోకపోతే ఈ శిక్షలకు ఈ తప్పులకు ఈ శిక్షలు ఉంటాయి అని కలిసి వారు ఫర్దర్గా వాళ్ళ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ లేడీస్ ప్లస్ బాయ్స్. మీకు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు మేడం. ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటారు. ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇది పెళ్లి చేసుకోబోయే వాళ్ళ కోసమా, పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసమా? పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా 21 సంవత్సరాలు నిండిన యువకులు నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న పురుషులు ప్లస్ స్త్రీలు ఈ వ్యవస్థ ఖచ్చితంగా రావాలి. ఈ వ్యవస్థకు వస్తారు, పెళ్లి చేసుకున్న వాళ్ళైనా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా. మరి వీళ్ళ సంతకాలం ఏందండి? మళ్ళీ అందులో ప్రబోధన వ్యవస్థ నాకైతే ఏం అర్థం కాలేదు. రెండైతే అసలు ఏం అర్థం కాలే. ఈ ప్రబోధనాల వ్యవస్థ అంటే ఒక మనిషి దైవానికన్నా భయపడాలా, భూతానికన్నా భయపడాలా, డబ్బు కన్నా భయపడాలా, చావు కన్నా భయపడాలా. ఆ 4 అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. మీరు అసలు మోటివేషనల్ స్పీచ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పగానే మారిపోతారు వాళ్ళు. మోటివేషన్ స్పీచ్ ఇవ్వగానే మీరు మోటివేషన్ స్పీచ్ ఇస్తారు,
100% దాదాపుగా 50% కాకపోయినా 40% మెంబర్స్ కన్ఫర్మ్ గా చేంజ్ అవుతారు. అట్లాంటి ఇప్పట్లో మోటివేషనల్ కోర్సులు చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచి పేరున్న వాళ్ళు ఉన్నారు ఈ కదా. సెల్ ఫోన్ లో నేను సెర్చ్ చేస్తే వస్తుంది, సెర్చ్ చేయకపోతే రాదు. సరే మీ సజెషన్ రాదా మీకు ఎప్పుడు? మేడం సజెషన్లు ఎప్పుడు రాదా మీకు? నేను చూస్తా, ఆయన చూస్తాడా? సజెషన్ అందరికి వస్తుంది, సజెషన్ ఒక నిమిషం నేను చూస్తా, మీరు చూస్తారా? చూస్తా నేను. మీరు చూస్తారు, ఆయన చూడు, ఇంకా ఆయన చూడు, ఇంకో ఆయన చూడు. వాళ్ళు చూడరని మనకి ఎట్లా తెలుస్తుంది? యూట్యూబ్ కదా, అందరికి సజెస్ట్ చేస్తుంది కదా. మేడం 140 ఒక్కటండి, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, ఒప్పుకుంటారా? టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, యూజ్ చేసుకునే వాళ్ళు లేరు అంటున్నారు. యూజ్ చేసుకుంటూ లేదు అంటే మొత్తం యూజెస్ ఫెలోస్ ఉన్నారు అంటారు. యూజ్ చేసుకునే వాళ్ళు లేరు అంటున్నారు, ఎక్కువ మంది అంటున్నారు. ఎక్కువ మంది లేరు. ఇప్పుడు అదంతా నేను యూజ్ చేసుకోవడం వల్ల వ్యవస్థ రూపొందించడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు అన్నారు మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, యూజ్ చేసుకుంటూ లేరు అన్నారు. ఎంఎన్ కశ్యప్ గారు తెలుసా? నాకు తెలియదు మేడం. బ్రదర్ షఫీ తెలుసు, వేణు తెలుసు. ఎంఎన్ కశ్యప్ గారు తెలియదు? మేడం తెలియదు. మీరు చూసిరా మోటివేషనల్ స్పీచెస్ ఏమన్నా? చూసాను మేడం, బ్రదర్ షఫీ చూసిన. షఫీ చూసి, బ్రదర్ షఫీ గారు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఈయన ఎవరు, రవి సంథింగ్, ఆయన శిష్యుడు అయిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన విన్నా. తర్వాత వచ్చేసి ఇంకా చాలా మంది ఉన్న పేర్లు ఎంతగా ఐడెంటిఫై అవ్వట్లేదు తొందరగా. సో ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇంతమంది చెప్పిన మారని ప్రజలు ఇప్పుడు మీరు ఆ అదే మీ పెళ్లి సంస్కరణ ఆ 4 బిల్డింగ్లు పెట్టగానే మారతారా అని నా క్వశ్చన్. ఇప్పుడు ఒక మోటివేషన్ స్పీచర్కి ఒక స్టేజ్, ఒక సభ నిర్వహించినాడు, మా అంటే ఎంతమంది వస్తారు మేడం? ఎంతమంది వస్తారు? డబ్బులు పెట్టి మరి పోతున్నారు కదా కొంతమంది. ఎంతమంది వస్తారు ఒక డిస్ట్రిక్ట్ లో? ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. ఒక 50,000 అనుకుందామా? కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఎవ్రీ ఇయర్ కూడా 3-4 వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ రావడం, అక్కడికి వస్తారా? ఈ వ్యవస్థ చెప్పిరా మీకు? ఖచ్చితంగా రావాలి మేడం. ఇప్పుడు ఇవి స్టాప్ చేయాలంటే మరి ఇక్కడ మోటివేషన్ స్పీకర్ చెప్పేటప్పుడు 10,000 మంది రావాలా? మరి ఒక రోజు ఉంటావు, ఇది కూడా అంతే. మరి ఇది ఎవ్రీ ఇయర్ మేడం. మీకు పర్టికులర్ చెప్తున్నా 21 నుంచి 60. ఎందుకండి ఎవ్రీ ఇయర్? ఎందుకు అంత రిస్క్? ఎందుకు అక్కడ ఒకరిని, ఇక్కడ ఒకరిని, ఇక్కడ ఒకరిని, ఇక్కడ ఒకరిని, నలుగురిని పెట్టాలా? మీరు నలుగురికి మనీ ఇవ్వాలా మళ్ళా? మరి అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ యొక్క వ్యవస్థ అనేది 3 కూడా మిక్సింగ్ తోటి ఇది తీసుకురావడం జరుగుతుంది. దీన్ని చెప్పాలంటే ఇది రామాయణం అంత ఉంటుంది మేడం. ఇక్కడ మొత్తం మనీ ఖర్చు కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు దీని ద్వారా వచ్చే అమౌంట్ కూడా ఉంది మేడం. దీని ద్వారా వచ్చే అమౌంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి. మహిళలకు ఆల్రెడీ హక్కులు ఉన్నాయి కదండి, మహిళా హక్కులు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఏం హక్కులు తీసుకురావాలనుకుంటున్నారు? పెళ్లిదా? హక్కు లేదు మేడం, ఇందులో హక్కులు రాజ్యాంగం డైరెక్ట్ వారికి ప్రొటెక్షన్స్ ఏ విధంగా ఉండాలి, సమాజంలో వ్యక్తులు కానీ, యువకులు కానీ, భార్య భర్తలు కానీ ఏ విధంగా జీవిస్తే ఫర్దర్ గా నెక్స్ట్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అయ్యేసి ఆ కుటుంబాలు నాశనం కాకుండా ఉంటాయని కలిసి నేను చెప్తున్నా. ఓకే, ఏ కంట్రీలో అయినా రాజ్యాంగాలు ఎన్ని ఉంటాయండి? ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుంది. మరి ఆల్రెడీ మన దగ్గర రాజ్యాంగం ఉంది కదా, మరి ఇప్పుడు మహిళా రాజ్యాంగం ఈ పేరు ఏందండి? ఇప్పుడు ఇది ఒక మహిళా రాజ్యాంగం అని చెప్పినా మేడం. రాజ్యాంగం ఈ పేరేంది? చెప్తా మేడం. ఇప్పుడు భారత రాజ్యాంగం ఉంది, ఇది మహిళా రాజ్యాంగం అంటున్నాను. ఇది నేను చెప్పిన వెంటనే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయదు. ఎందుకు చేయాలి అసలు? ఇంప్లిమెంట్ చేయదు. దీని కూడా ఒక కమిటీ నివేదించి ఇది ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తాం కలిసి వాళ్ళందరూ కూడా చర్చించిన తర్వాత ఇది గెయిన్ కాదు, అయితే గెయిన్ అవుతుంది, లేదంటే ఆఫ్ అవుతుంది. ఇక్కడ చర్చించిన తర్వాత దీన్ని సపరేట్గా పెట్టాలనా, లేదంటే భారత రాజ్యాంగంలోనే ఒక పార్ట్ అంటే సెక్షన్ ఆ విధంగా దాంట్లో చేర్చాలనా అనేది ఉంటుంది. ఇంతకుముందు ఎన్ని పిల్లర్స్ ఉంటాయి మన రాజ్యాంగంలో అంటేనే మీరు చెప్పలేదు మేడం. మీరు ఇంగ్లీష్ లో అడిగినారు మేడం. సరే, ఎన్ని స్తంభాలు ఉంటాయని అడిగిన. ఇప్పుడు చెప్పండి, ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 3 స్తంభాలు ఉన్నాయి. ఆ 3 స్తంభాలలో ఏడబెట్టాలా మరి? ఇవి 4వ స్తంభం ఏర్పాటు చేయమని. ఇవి స్తంభాలు అనేటివి ఒక అంశాన్ని, చర్చ అంశాన్ని, ఇప్పుడు మనీ బిల్ ఉంటది, బడ్జెట్, శాసనసభ దీన్ని ఇంప్లిమెంట్ ఏదో ఒక సభలు పెడుతుంది, లోక్సభ, రాజ్యసభ. ఆ రాజ్యసభ వాళ్ళు పెట్టినప్పుడు కార్యనిర్వాహక శాఖలోకి వస్తుంది, లోక్సభలోకి. అది వచ్చిన తర్వాత అక్కడ విచారణ జరుగుతుంది. విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎందుకు, ఎంత ఖర్చు అయింది, ఏమిటి ఖర్చు అయింది, ఏ విధంగా ఖర్చు అయింది, ఎవరికి ఎంత ఖర్చు అయింది అనేది ఇది చేస్తుంది. దీని తర్వాత న్యాయ వ్యవస్థ ఏముంటుంది అంటే ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఇంప్లిమెంట్ చేసేది న్యాయ వ్యవస్థ. మరి మీరు పోలీస్ అయితే బెస్ట్ ఏమో అండి, ఇన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత రాసి ఇదంతా చేసారు కదా. కానిస్టేబుల్ ఇప్పుడున్న ఐపీఎస్ జాబ్ అంటే కాదు మేడం. నేను తెలుగు మీడియం స్టూడెంట్, అవ్వదు. తెలుగు మీడియంలోకి రావిగా మేడం? తెలుగు మీడియంలోకి రావు. అట్లా మేడం, రావని చెప్పట్లేదు. నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ లేదు నాకు ఇంగ్లీష్. ఎందుకంటే ఇంతకు ముంచే 2 times సబ్ ఇన్స్పెక్టర్ కి, ఎస్ఐకి పర్ఫెక్ట్ లేని వాళ్ళు మరి ఎట్లా రాశారండి? బేబీ ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అది వాళ్ళు పంపించింది మేడం.
మీరు పంపించిన మెయిల్స్ ఉంటాయి కదా, తెలుగులో పెట్టిరు వాళ్ళకి మెయిల్స్? ఇంగ్లీష్ ఎట్లా పెట్టిరు? నా జూనియర్ ఇంగ్లీష్ మీడియం కుమార్ ఆ పిల్లల పేరు. ఆ పిల్లలతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాపిస్తుంటే నరేంద్ర మోడీ గారికి పంపించిన, రాష్ట్రపతి గారికి పంపించింటి, ఉపరాష్ట్రపతి గారికి పంపించింటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి, మాజీ ముఖ్యమంత్రులకి, మాజీ మహిళా కమిషన్ చైర్మన్లకి, మాజీ గవర్నర్లకి, మాజీ డిఎస్పీలకి పంపించింటి. సరే, మీరు ఇప్పుడు రాసి కదండి మహిళా రాజ్యాంగం. మహిళ అంటే ఆ పేర్లోనే ఉంది మహిళల గురించి అని. మరి మహిళా రాజ్యాంగాన్ని మీరు రాస్తే మరి ఇప్పుడు అట్లా అంటే అమ్మాయిలకే చాలా హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో. చాలా హక్కులు ఉన్నాయి అమ్మాయిలకి. హక్కులు వేరే, ప్రొటెక్షన్ వేరే నేను అంటున్నాను. ఇప్పుడు హక్కులు అంటే ఏందండి? ఇప్పుడు నేను జాబ్ చేస్తాను. హక్కులు అంటే ఏంది అసలు? పురుషునికి ఈక్వల్. సరే, ఇప్పుడు మీరు రాసిన దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు అమ్మాయిలకి చాలా హక్కులు ఉన్నాయి. అన్ని హక్కులు అమ్మాయిలకు ఉన్నప్పుడు ఒక ఆడికి చెప్పాలి అంటే అబ్బాయిలకే తక్కువ ఉన్నాయేమో అని చెప్పుకోవచ్చు, అవునా? అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, టీఎస్లో ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది. ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీలో, సరే ఫ్రీ బస్ అని కదా ఏదైనా కూడా, మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని రాసి ఉంటుంది. సమానత్వం మహిళలకు ఇచ్చినట్టే కదా, ఇచ్చినట్టే కదా. మరి అక్కడ వాళ్ళే కూర్చోవాలని రాసి పెట్టి ఉంటది. కానీ మరి అమ్మాయిల సీట్లలో అబ్బాయిలు వచ్చి కూర్చుంటే ఊకుంటారా? కొట్లాడతారు. మరి అబ్బాయి సీట్లో కూర్చుంటే కూర్చోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఈక్వాలిటీ లేని ఎవరికి హక్కులు అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఎక్కువ లేవేమని చెప్పుకోవాలి. ఇప్పుడు మాట్లాడి ఉంటే డైరెక్ట్ మాట్లాడుతుంటాం. ఇప్పుడు నేను బస్సులో పోతా, నేను ఎన్నోసార్లు కూడా కూర్చునే సీట్లో ఎవరైనా లేడీస్ పెద్ద వయసులో ఉన్నారు కానీ ఎవరైనా లేడీస్ వస్తే లేచి నిలబడతా, వాళ్ళు కూర్చోమంట. అది నా రెస్పెక్ట్ ఇవ్వడం. మీతో కూడా ఇవ్వకపోతే నేనేం చేయాలి? మీరేం చేయలేరు కదా. మరి ఒకరి మనసులో ఉన్న భావాలను ఇంతకుముందు మీరు తెలుసుకోవాలని రాజ్యాంగంలో రాయలేదని అంటే నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరంటే లేచి నిలబడ్డారు, పక్కన వాళ్ళు లేచి నిలబడరు కదా. నేను ఇక్కడ మీకు పదే చెప్తాను మేడం, ఇక్కడ తప్పుకి పునాదులు నాశనం చేయాలంటున్నా. తప్పుకి పునాదులు, ఇప్పుడు పునాదులు నాశనం చేయాలంటే అది ఎవరి లోపల ఉండాలని నేను అంటున్నా. అది సొసైటీ మొత్తంగా తీసుకురావాలి. అందరి లోపల ఉండాలి. సొసైటీ మొత్తంలో తీసుకురావాలి. అది సొసైటీ మొత్తంలో రావాలి, అందరి లోపల ఉండాలి. అది తీసుకురావాలి. అందరి లోపల ఉండాలంటే ఏం చేద్దాం? ఈ రాజ్యాంగం అమలు చేసి వచ్చేస్తుందా మీరు రాసిన మహిళా రాజ్యాంగాన్ని? ఇప్పుడు మేడం, ఒక వ్యక్తి కామాంధుడు ఎందుకు మారుతున్నాడు, దానివల్ల మహిళ ఎందుకు చనిపోతుంది, అది నా కాన్సెప్ట్. ఒక వ్యక్తి కామాంధుడు ఎందుకు మారుతున్నాడు, మహిళ ఎందుకు చనిపోతుంది? మహిళలే చనిపోతున్నారు. మరి అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు. ఇల్లీగల్ అఫైర్ కోసం కూడా చంపినారు హస్బెండ్. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అమ్మాయిలు కూడా ఈ రోజులు ఏం తక్కువ లేరు కదా. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దిగజారిపోతున్నారు. వాళ్ళు కొంతమంది ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి అట్లా మాట్లాడడం వలన అబ్బాయిలు చెలరైపోతున్నారు. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అబ్బాయిని తక్కువ పట్టడం కాదు కదా, అట్లానే అమ్మాయిలు కూడా తక్కువ. నేను ఇక్కడ పురుషులకు కూడా ఈక్వాలిటీ ఉంది. పురుషులకు కూడా ఈ మహిళకి ఏ విధంగా అయితే శిక్షలు ఉంటాయో పురుషులకు ఏ విధంగా శిక్షలు ఉంటాయో ఇద్దరికి ఈక్వల్ మీద వెళ్తుంది మేడం అంటున్నా. ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటాడు. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబంలో, ఇప్పుడు నేను ఒక అమ్మాయితోటి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటా, ఆ కుటుంబంలో నా హస్బెండ్ పిల్లలు చిల్డ్రన్ చనిపోయినారు అనుకో, ఈ మహిళా రాజ్యాంగంలో ఎలా ఉంటుందంటే శిక్ష ఒకటి మరమ. ఒక్క నిమిషం రిపీట్ చేయరు ఇది. ఇప్పుడు నేను ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటా, పెట్టుకుంటా, నాకు మ్యారీడ్ అయినా కూడా అఫైర్ పెట్టేసుకున్నారు. అది ఒక అవతల వ్యక్తి సెన్సిటివ్ పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ ఊరేసుకొని కానీ చనిపోతారు. చనిపోయినప్పుడు ఇప్పుడు మీ దాంట్లో రాసి ఉంటుంది వాళ్ళు చనిపోకుండా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్తా మేడం. ఈ యొక్క ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాక ఆ వ్యక్తి చనిపోతారు. చనిపోయినప్పుడు ఇది దీని దర్యాప్తుకి వచ్చినప్పుడు ఈ వ్యవస్థ దర్యాప్తుకి ఈ బిల్డింగ్ లో 4 బిల్డింగ్స్ దర్యాప్తుకి వస్తే ఇక్కడ ఆ వ్యక్తికి మర్మంగా తీసేయడం జరుగుతుంది, లేదంటే అతని కాలన్నా చెయ్యని తీసేయడం జరుగుతుంది. ఎందుకు అంటున్నారంటే ఈ ఎఫెక్ట్ అనేది తెలియాలి ప్రజలకి. మన భారత రాజ్యాంగంలో మన వ్యవస్థ, మన ప్రస్తుత వ్యవస్థలో ఎలా ఉందంటే, మన భారత రాజ్యాంగ వ్యవస్థలో బెయిల్ ఉన్నాయి, కేసులు మామూలు ఏమంటారు ప్రూఫ్స్ని తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. లాయర్స్, కొంతమంది లాయర్స్ ఏమంటారు గజిబిజి చేసే వాళ్ళు ఉన్నారు. పర్ఫెక్ట్ కదా మేడం. ఈ వ్యవస్థలో అట్లా ఉండదు. తప్పు చేసిన పర్ఫెక్ట్ తెలుస్తుంది. అక్కడికి చెప్పిన సెకండ్ బిల్డింగ్ తప్పు చేసిన వాళ్ళు తెలుస్తారు. ఇన్వెస్టిగేషన్ తప్పు చేసిన వాళ్ళు తెలుసుకోవాలని అది ఇప్పుడు చెప్పలేను మేడం, క్షమించండి. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చేంత వరకు అయితే ఎక్కడ చెప్పరు. మరి గవర్నమెంట్ కూడా తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక విక్టిమ్ ని పట్టుకోవాలి అంటే టైం పడుతుందండి. సరే మేడం, ఇప్పుడు సుగాలి ప్రీతి 2010 చనిపోయింది, ఇంతవరకు కేసు దర్యాప్తు రాలే. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్ మీద కేసు వచ్చింది. ఆయుష్ మీద 2008లో జరిగింది. ఇంతవరకు హంతకుల్ని ఛేదించలేదు. రీసెంట్ గా కోల్కతాలో జరిగిన ఇష్యూ అది ఇంకా మేడం
విన్నారా? తెలుసు మేడం. ఉమ్, అదే అంశం. మహేశ్వరి ముంబై కేసు 14 ఇప్పటికి 14 అంటే 20 years అవుతుంది. ఉమ్. ఆ అమ్మాయి చంపిన వాళ్ళు ఇంతవరకు బయటకు రాలే. అసలు నిజాలు తీసుకొచ్చే వ్యవస్థ ఉంది కదా, మరి ఈ వ్యవస్థలో కూడా తప్పు ఎప్పుడు ఉండొచ్చేమో కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు అందరు దొంగలే ఉన్నారు, అందరూ గజిబిజి చేస్తున్నారు అని అన్నారు. మరి అట్లానే న్యాయం తీసుకొచ్చే వ్యవస్థలు కూడా అట్లా జరుగుతుండొచ్చేమో కదా. అందుకే దీన్ని పర్ఫెక్ట్ అయిన మూమెంట్ పెడుతున్నాం మేడం. అంటే ఇప్పటి వరకు ఉన్న మూమెంట్స్ ని గవర్నమెంట్ పర్ఫెక్ట్ గా పెట్టలేదు అంటారా? కొన్ని పెడుతున్నా, కొన్ని పెట్టట్లేదు. మీరు కరెక్ట్ పెడతా అంటారు. కరెక్ట్ పెట్టాలనే అంశం మీదే వచ్చిన మేడం. కరెక్ట్ పెట్టాలని మీరు అనుకుంటున్నారు, ఇక ఆ అంశం మీదే ముందుకు వచ్చిన. ఓకే సరే, ఆర్టికల్స్ ఉంటాయి కదండి మనకి, మీ దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 250 నుంచి 300 మేబీ. మీ రాజ్యాంగంలో ఉన్న నార్మల్గా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ని అమెండ్ చేయొచ్చు మనం. మరి మీ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ని మనం అమెండ్ చేయొచ్చు? మార్చడానికి లేదు మేడం. సవరించడం లేదు మేడం. ఒక్కసారి అంటే ఆ రాజ్యాంగంలో సవరించడానికి ఉంది కానీ మీ రాజ్యాంగంలో సవరించడానికి లేదు. ఇప్పుడు మేడం సుప్రీంకోర్టు ఒక కేసు ఇచ్చింది, నా సెక్షన్ 497 ఇల్లీగల్ అఫేర్. ఆ స్త్రీ ఒప్పుకుంటే వేరే ఎంతమంది ఎంత సెక్స్ చేయొచ్చు, సారీ ఇన్వాల్వ్ కావచ్చు, ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవచ్చు. ఇల్లీగల్ అఫేర్ సెక్షన్ అదే కదా మనం కొట్టివేసింది. ఇప్పుడు ఆ కొట్టివేసిన దాంట్లోన దానివల్ల జరిగే హత్యలు కానీ ఆత్మహత్యలకు కానీ మరి సుప్రీంకోర్టే శిక్షిస్తుంది. అంటే తప్పు చేయడానికి కూడా అవకాశము కల్పిస్తున్నట్లు కూడా ఉంది. ప్లస్ మరి గవర్నమెంట్ తప్పు చేయమని ఇట్లా పుష్ చేస్తుందా? సుప్రీంకోర్టు మేడం గవర్నమెంట్ పుష్ చేస్తుంది. సరే, సుప్రీంకోర్టు పుష్ చేస్తుంది. ఇప్పుడు ఇల్లీగల్ అఫేర్స్ అనేది నేరం. ఇప్పుడు నా భార్యని ఎవరు ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? అంటే ఇడిచిపెట్టా అంటే అప్పుడు మనిషికి ఇంటికి జంతువుకి తేడా ఏమిటి? మరి సుప్రీంకోర్టు అది ఎందుకు ఆలోచించి ఉంటుంది అంటారు? అది చెప్తున్నా కదా మేడం, మనిషి స్వేచ్ఛ అనే బేసిక్ పట్టుకొని అన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా కేసులు వేసి వాళ్ళకి అనుకూలంగా కేసుల్లో లాయర్ని వాదించుకొని చేసుకుంటున్నారు. సరే అండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఇద్దరికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, మిస్కమ్యూనికేషన్స్ వల్ల. సో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు విడిపోవాలనుకున్నప్పుడు ఇక అది కూడా విడాకులు ఇవ్వద్దా మేడం? ఇక్కడ ఈ మహిళా రాజ్యాంగంలో అంటే మీరు అన్నారు కదా స్వేచ్ఛగా బతకొచ్చు అని చెప్పి వదిలేస్తున్నారు, అంటే మరి ఇట్లా విడాకులు కూడా ఇవ్వద్దా? మరి ఒక అమ్మాయి ఒకవేళ మీ టార్చర్ తట్టుకోలేక చచ్చిపోతే, ఒక వ్యక్తి స్త్రీ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఒక లైఫ్ తన జీవితంలో ఇప్పుడు తీసుకొచ్చే వ్యవస్థలో 2 మ్యారేజ్లు మాత్రమే చేసుకోవడానికి అవకాశం. మీ రాజ్యాంగంలోనా 2 చేసుకోవచ్చు? 2 అంటే 2 వెంటనే కాదు మేడం, విడాకులు తీసుకున్న తర్వాత. విడాకులు తీసుకున్నాక మీ రాజ్యాంగంలో వేసుకోవచ్చు, ఈ రాజ్యాంగంలో వేసి కూడా తప్పు మేడం. ఇక్కడ మీరు దాని లోన్ అంశాన్ని మీరు గ్యాదర్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయిని చేసుకున్నాను, నేను చేసుకున్న ఒక అమ్మాయిని నాకు సరిగాక విడిచిపెట్టిన. అయితే ఇక్కడ విడాకులు తీసుకోవాలంటే 1 నెల కానీ 6 నెలలు కానీ జైలు శిక్ష అనుభవించాలా. ఎందుకు జైలు శిక్ష అనుభవించిన తర్వాత జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఎందుకంటే అంటే వాళ్ళకి లైఫ్ గురించి పర్టికులర్గా ఐడెంటిఫై కోసము, ఒకటి జీవితం విలువ తెలియడానికి అదో అంశం మీద ఆ శిక్ష తీసుకురావడం జరిగింది. రెండోసారి వివాహం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయితోనే కష్టమైన సుఖమైన బాధలైన ఎందుకు వస్తారు మేడం? అప్పుడు అప్పుడు ఫస్ట్ ఆమెతో డివోర్స్ తీసుకున్నాడు, సెకండ్ ఆమె దాంట్లో కూడా ఏదో ఒక క్వాలిటీ నచ్చకపోవచ్చు కదా, డివోర్స్ తీసుకోవడం. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు, చిల్డ్రన్ చూడట్లేదు. ఎంతో మంది పిల్లల్ని అనాథలు చేస్తున్నారు, అనాథ శరణాలయంలో విడిచేస్తున్నారు. మరి వాళ్ళ జీవితాలు ఎందుకు పడుచుకుంటారు సుప్రీంకోర్టు? అవును, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటున్నదంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్రం అంటున్నది. మరి వాళ్ళకి పుట్టిన పిల్లలని అనాథలుగా చేస్తున్నారు, అవి చెత్త కుప్పల్లో పడేస్తున్నారు, ముళ్ళ కంపల్లో పడేస్తున్నారు. మరి పట్టించుకోవడం లేదే, ఎవరు వాదించడానికి లేదే. మరి అప్పుడు మీరు అన్నపూర్ణదేవి గాని ఒకసారి అప్రోచ్ అయ్యేది ఉండే. అన్నపూర్ణదేవి ఎవరు తెలియదా మీకు? లేదు మేడం. అన్నపూర్ణదేవి గారు తెలియదా? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తెలియదు మేడం. అందులో ఉమెన్ వస్తారు ప్లస్ చైల్డ్ వస్తారు కదా. తెలియదు మేడం. తెలియదు మేడం. మన దగ్గర పోక్సో కేసు ఉంది, తెలుసా మీకు? దేనికి అసలు ఆ కేసు? చిన్న పిల్లల పైన హత్యలు చేస్తే మరణ శిక్ష. చిన్న పిల్లల పైన 12 సంవత్సరాల లోపల వాళ్ళ పైన చేస్తే ఉరి శిక్ష కానీ కఠిన కారక శిక్షలు కానీ విధించాలి. ఉన్నాయి కదా మన దాంట్లో. పర్ఫెక్ట్గా అమలు అవుతున్నాయి. అయితే మీ దాంట్లో పర్ఫెక్ట్ అమలు అయితే అదే కదా మేడం, పర్ఫెక్ట్ తీసుకురావాలి. పర్ఫెక్ట్ తీసుకురావడం కోసమే ఇందులో ఎటువంటి లొసుగులు ఎటువంటి సవరణ చేయాలని నా మెంటల్ ప్రకారం రూపొందించింది. అందుకే మీరు రాసింది పర్ఫెక్ట్, అందులో సవరించడానికి ఏం లేదు.
అది ఏం లేవు అది అది పార్లమెంట్ నియమించిన కమిటీ నిర్ణయిస్తుంది, నేను కాదు ఇంకా. అయితే ఇప్పుడు ఏదైనా మార్చాలనుకుంటే మన రాజ్యాంగంలో మార్చేయాలి ఇప్పుడు. హ్మ్? అంటే ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పు ఇప్పుడు. నేను తప్పని ఎందుకంటారు మేడం? మీరు ఇప్పుడు మీరు చెప్పేది అట్లనే ఉంది. పర్టికులర్ మీరు రాజ్యాంగం తప్పు అంటున్నారు కదా తప్ప ఇక్కడ నేను మీరు మాట్లాడుతున్నారు అట్లా, వాళ్ళు Okay. చక్కగా చేస్తలేరు, ఎంతసేపు ఉన్నా అన్లు ఇట్లుంది అంటున్నారు, Hmm. సమానత్వం కోసం హైకోర్టు ఇట్లా ఆర్డర్ ఇస్తుంది అట్లా ఆర్డర్ ఇస్తుంది అని ప్రతిదీ మీరే ఎలిగేషన్ చేస్తున్నారని నేను అంటున్నా. నేను మహిళా రాజ్యాంగం Hmm. దాని సంస్కరణ చూసి మహిళా రాజ్యాంగం అంటే మహిళ అంటే ఎవరు? లేడీస్ కదా, లేడీస్. మహిళా రాజ్యాంగం అంటే ఎవరి గురించి ఉంది అందులో? లేడీస్ లేడీస్ గురించి ఉంది. మళ్ళీ మీరు అబ్బాయిల గురించి ఉంది అమ్మాయిల గురించి ఉంది అంటారండి. మేడం. మీరు పర్టికులర్ గా మీరు అందులో ఉన్న ఆర్టికల్స్ పర్ఫెక్ట్ చూడాలి. అదొకటి. అందులో ఉన్న సంస్కరణ చూసినారా? విద్యా సంస్కరణ ఉన్నాయి, సెల్ ఫోన్ సంస్కరణ వల్ల చాలా మంది కూడా సెక్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్లాంటి అబ్యూజ్డ్ కంటెంట్ ఆర్ అంటే చిన్న పిల్లలు చూడాలని కంటెంట్ ఏదైతే ఉందో అంతా కూడా 18+ కంటెంట్ కదా. అర్థం కాలేదు మేడం. 18+ కంటెంట్. 18 8 సంవత్సరాలు 18 సంవత్సరాలు 18+ కంటెంట్ ఉంటది. ఆ 18+ కంటెంట్ ఎవరు చూస్తారు? సెల్ ఫోన్ లో 18+ పీపుల్ చూస్తారు సెల్ ఫోన్ లా. చిన్న పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు యూట్యూబ్ లో మనకి 18+ చిల్డ్రన్ 18+ కంటెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. దాన్ని మనం ఆన్ చేసుకుంటే చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు కిడ్స్ కి సంబంధించినవి వస్తాయి. యూట్యూబ్ లోనే మనకు ఉంది తెలుసా, 18+ కంటెంట్ అని ఒకటి ఉంటుంది, ఓన్లీ ఫర్ కిడ్స్ అని సరే ఒకటి మేడం. ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లవానికి పెట్టిస్తా సెల్ ఫోన్ లో ఇస్తారండి. ఇప్పుడు నేను చెప్తున్నా, సెల్ ఫోన్ ఇస్తా, వానికి కిడ్స్ పెట్టిస్తా, దాని కింద కిడ్స్ వే వస్తాయా లేకుంటే వస్తారా? ఇప్పుడు అడిగారు కదా మీరు, కిడ్స్ వే వస్తాయా ఇంకెవరైనా వస్తాయా అని అడిగారు. యూట్యూబ్ లో ఫర్ కిడ్స్ అని చెప్పేసి మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే 18+ ఆర్ కిడ్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. 18+ పెడితే ఏంటంటే యూట్యూబ్ లో మనకి రిస్ట్రిక్షన్ మోడ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఆన్ చేసుకుంటే చిన్న పిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు అది మీరు ఆన్ చేసిరు అనుకో, సజెషన్లకు కూడా ఇట్లాంటి అడల్ట్ అంటే డిఫరెంట్ కంటెంట్ లేదా సెక్షువల్ ఇట్లాంటివి ఏది ఉన్నా కూడా అది సజెస్ట్ చేయదు పిల్లలకి. ఎన్ని వీడియోలు నంద్యాలలోనా ఎందుకు 3వ తరగతి 9వ తరగతి చదివే నంద్యాలలో జరిగిందండి. ఇక్కడ అవేర్నెస్ ఎవరికి కావాలి? అవేర్నెస్ ఎవరికి కావాలి? పిల్లలతో సహా అవేర్నెస్ పిల్లలకి కాదు కావాల్సింది, ఫస్ట్ పేరెంట్స్ కి కావాలి. పేరెంట్స్ లో అవేర్నెస్ ఉంటే అందుకే కదా మేడం ఇప్పుడు భార్య భర్తల సంస్కరణలు ఎందుకన్నా వారి ఇప్పుడు మళ్ళీ ఈ 4 సంవత్సరాలు మళ్ళీ సమాచారం సేకరణ వస్తుంది, ఇలా నిజాలు రాబట్టడం వస్తుంది. ఎవడైనా దొంగనని చెప్పుకుంటాడా అండి? మీరు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా. మేడం బాల్య వివాహాలు ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన చదవండి. ప్రతి వ్యక్తి ఊరు, పేరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరణలు, వయస్సు, జన్మ, కులం, మతం, ఆస్తి వివరాలు సేకరణ. అవును, ప్రజెంట్ ఉన్న ఈ గవర్నమెంట్ లో కూడా తీసుకుంటలేమో మనం ఊరు, పేరు, కులము ఇవన్నీ తీసుకుంటలేరా? ప్రతి ఒక్క అప్లికేషన్ లో ఉంది కదా. మీ దాంట్లో కొత్తగా ఏముంది? చూడండి మళ్ళీ ఇది ఒకటి బిల్డింగ్ 2. ఇప్పుడు అంటే బిల్డింగ్ నెంబర్ 1 లో అవన్నీ తీసుకుంటారు, బిల్డింగ్ నెంబర్ 2 లో ఏం తీసుకుంటారు? దాని వల్ల నిర్మించే వ్యవస్థలో మీరు ఎవరైనా హత్యలు చేయడం, సహకరించడం, ఎవరైనా ఆత్మహత్యలకు కారణాలు అయినారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. సరే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ రాశారు కదా, ఒకసారి నన్ను అడగండి క్వశ్చన్స్. మీరు ఎవరినైనా హత్యలు చేయడం, సహకరించడం, ఎవరినైనా ఆత్మహత్యలకు కారకులైనారా? లేదండి, నేను కాలే. అంటే ఇంత పర్ఫెక్ట్ గా అడుగుతారు అనుకున్నారా? సరే, ఎట్లా అడుగుతారు? నార్కో టెస్టులు కొడతారా డైరెక్ట్ తీసుకురావాలంటున్నా. అటువంటి నార్కో టెస్ట్ అని చెప్పట్లేదు. మనుషుల్లో పర్ఫెక్ట్ తీసుకొచ్చేవి చాలా ఉన్నాయి మేడం, అంతర్గతంగా ఉన్నాయి. అవి ఎట్లున్నాయి? మన మిషన్లు ఉన్నాయి, అదే సినిమాలు ఉంటుంది చూసినారా, తప్పు చెప్పగానే అరుస్తుంటది, అట్లా ఏమైనా ఉన్నాయా? అది మేడం చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, వాళ్ళ అంశాలని ఈ యొక్క కమిటీ అని చెప్పిన మీకు, ఈ మహిళా రాజ్యాంగం మీద ఒక కమిటీని నియమిస్తే సెంట్రల్ గవర్నమెంట్, ఆ వ్యక్తులు ఫర్దర్గా ఇది జరుగుతుందా జరగదా అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేస్తారు. ఇక్కడ మీరు అసలు నిజాలు ఎట్లా ఒప్పుకోవాలన్నారా, దానికి ప్రజలందరికీ కూడా వినిపించుకోవడానికి కోసం నేను చెప్తున్నానండి. ఫస్ట్ పాయింట్ అడగడం జరుగుతుంది. రెండో పాయింట్, మీరు మీ భార్య తప్ప ఇతర ఏ స్త్రీలతోనైనా శారీరకంగా కలిసినారా? ఇది తెలుసుకోనికి ఆల్రెడీ మన దగ్గర DNA టెస్ట్లు అవి ఉన్నాయి కదా. ఒక నిమిషం. ఈ పాయింట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే మేడం, ఒక నిమిషం, ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఏ మహిళనైనా హింసలకు గురి చేసినారా? దీని ద్వారా సెక్సువల్ హరాస్మెంట్ అనేది అంతరంగికంగా చాలా ఉన్నాయి. 3-4 నెలలు గదిలోను బంధించి అక్క చెల్లెలను అత్యాచారం చేసినాడు. అది 3 నెలల తర్వాత వచ్చింది బయటికి. ఇది స్టార్టింగ్ లో మీరు రాగానే ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేది మీరు డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి తెలుసుకుంటారు. ఈ ఆఫీస్ కి రావాలంటున్నా మేడం. కాదండి, ఇప్పుడు మీరు ఉన్నది ఏపీలా. ఇప్పుడు ఏపీలోనే ఒక్క ఊరు ఉందా? ఎన్ని ఊర్లు ఉన్నాయి?
అన్ని ఊర్లకు మీరు ఎంత మందిని పెట్టాలి ఇదంటే గవర్నమెంట్ తెలియదా ముందే? మేడం మీరు పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలుగుతున్నారు. అర్థమైంది మీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోన పల్లెటూరులోన గ్రామాల్లోన మండలాల్లోన ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ జిల్లాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ వ్యవస్థ ఈ ఆఫీస్ కాడ కన్ఫర్మ్ గా రావాలి. కన్ఫర్మ్ గా రావాలి. ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు కన్ఫర్మ్ గా నేను అడుగుతున్నా. నార్మల్ గా రేషన్ షాప్ కి రేషన్ తీసుకుని తిండి కోసం పోర్రా అంటే కొంతమంది పోరు. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఒకటే చెప్తున్నా, ఈ యొక్క మరణాలు ప్రతి ఒక్క బుక్ లో కూడా 500 మరణాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేవంటారు అట్లాంటి బుక్స్? ఇన్ని మరణాలు ఉన్నాయి. ఎన్సీఆర్బీ నివేదికలు చేస్తున్నది, మరి ఎందుకు ఆగడం లేదు? దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కఠినంగా రావాలా? కఠినంగా రావాలి. ఇప్పుడు కఠినంగా ఒకరిని చంపేస్తే ఇంకొకటి అట్లా కాకుండా ఉంటాడా అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడిని చంపేసి ఇట్లా చేసిండు అని చెప్పేసి వాడిని చంపేసినంత మాత్రాన ఇంకొక లోపల కోరికలు కలగకుండా ఉంటాయా? వాడు మారతాడా అని నేను అడుగుతున్నా. దానికి కాదు మేడం, సంస్కరణలు ఎందుకు సెల్ ఫోన్ సంస్కరణలు, సినిమా సంస్కరణలు ఎందుకు? సొసైటీలో ఉండే అంశాలన్నిటిని కంట్రోల్ చేయాలి. దానితో పాటు ఈ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ బిల్డింగ్స్ లో మీరు సెల్ ఫోన్ మొత్తం నిషేధిస్తారు. ఇక ఇట్లాంటి ఫోన్లు వద్దు. అప్పుడు మేడం సెల్ ఫోన్స్ ఎందుకు నిషేధిస్తున్నారు? మీరు అన్నారు కదా ఇప్పుడు సెక్షువల్ కంటెంట్ ఇంట్లోనే వస్తుంది, దీనివల్ల తయారవుతారు పిల్లలు అన్నారు కదా మొన్న నాంద్యాల కేసు. చెప్తా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, నాకు వ్యూస్ కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఒక 10 మంది అమ్మాయిలని ఈ యొక్క రెడ్ లైట్ అమ్మాయిని దొరకొస్తా, వాళ్ళతో నగ్నంగా చిత్రాలు చేపిస్తా, హాఫ్ డ్రెస్ లేపించి అప్పుడు చేస్తా. అవి ఎవరికి వస్తాయని నేను చెప్తా, అప్పుడు చెప్తా. ఎవరు కనుక వ్యూస్ ఎక్కువ వెళ్తే చాలా మందికి రీచ్ అవుతుంది. 18+ ఉన్న వాళ్ళకే సజెస్ట్ చేస్తాయని చెప్తున్నా నేను అప్పటి నుంచి. మీకు ఇది నేనేం చేయలేదు మేడం, కానీ 18+ కంటెంట్ అని ఒకటి ఉంటదండి, అది తెలుసా మీకు? అసలు 18+ కంటెంట్ తెలుసా? అది ఎక్కడ అంటే సెల్ ఫోన్ వస్తాయి యూట్యూబ్ లో. మూవీస్ లలోనే సెన్సార్ మూవీస్ అని కొన్ని ఉంటాయి, అట్లా కొన్ని మూవీస్ లలో పెట్టడానికి కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అది నేను అడిగేది. ఇప్పుడు నాకు ఒకసారి చూపించండి, నేను కూడా మా ఊర్లో చూపిస్తాను, ఎలా చూపించాలో చూపించండి. జనరల్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఈ జనరల్ లో మనం క్లిక్ చేస్తే కిందికి వెళ్తే రిస్ట్రిక్ట్ మోడ్ అని ఒకటి ఉంటది. ఈ రిస్ట్రిక్ట్ మోడ్ ని మనం ఆన్ చేస్తే గనుక చిన్న పిల్లలు చూసినప్పుడు ఇట్లాంటి వల్గర్ కంటెంట్ ని సజెస్ట్ చెయ్యదు. ఇది క్లియర్. ఇప్పుడు మీకు తెలుసు, ఇది నాకు తెలియదు. అదే చెప్తున్నా కదా, అట్లాంటి అవగాహన కల్పించండి. రాజ్యాంగం రాసుడు అని అంటున్నా నేను. అటువంటి అంశాలను కూడా ఈ యొక్క మీకు చెప్పిన ఇది మోటివేషన్ స్పీచ్ లో ఇటువంటి అంశాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ఇప్పుడు ఇది మీకే తెలియదు, మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అదే కదా మేడం చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్స్ అనేవి కొన్ని స్కీమ్లు వస్తాయి. ఇప్పుడు రక్షణ అనే యాప్స్ కానీ మహిళల ప్రొటెక్షన్ కోసం ఉన్నాయి కదా, మరి అవన్నీ అవి కొంతమంది తెలుసు మేడం. ఇప్పుడు నాకు కరెంట్ అఫైర్ పరంగానే చదువు ఎడ్యుకేషన్ ఉన్నావు కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మీకు ఇప్పుడు ఇది రిస్ట్రిక్ట్ మోడ్ యూట్యూబ్ లో నార్మల్ కూడా తెలియలేదు. మరి నేను అదే అంటాను మేడం, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు నాకు తెలియదు, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియదు. మనకి ఇప్పుడు అందరికి చెప్పనికే టీవీ ఉంది కామన్ గా, లేదంటే గవర్నమెంట్ కొన్ని సభలు పెట్టే ఏదో ఒకటి. ఇప్పుడు మహిళల కోసం ఒకటి పెట్టిరండి, ఏది ఇట్లా మీరు డయల్ చేయండి ఎమర్జెన్సీ అని చెప్పేసి అని. అది అందరికి తెలిసింది. ఇప్పుడు ఎట్లా తెలిసింది? ఒక నిమిషం, అందరికి తెలిసింది. ఇది ఉమెన్స్ కొరకు ఒకటి ఉంది, ఏదైనా అయితే షీ టీమ్ కి మనం కాల్ చేయాలని షీ టీమ్ ఉందని తెలిసింది. అందరికీ తెలుసు కదా. షీ టీమ్ తెలియదా? నాకు కూడా తెలియదు. మీకు తెలియదు? షీ టీమ్ టీఎస్ లో ఉన్న షీ టీమ్ మీకు తెలియదు? మీ తెలంగాణ జరిగే అంశాలు నాకే తెలుసు. మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నా తెలంగాణ, నా రాష్ట్రం మీద, ఆంధ్ర రాష్ట్రం అయితే చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు సరే, మరి ఇప్పుడు దీన్ని ఏడా అమలు పరచాలి? ఏపీలకే కావాలన్నా ఇది? ఏపీ టీఎస్ 2 కావాలన్నా? సెంట్రల్ మొత్తం మేడం, మొత్తం కావాలా? మొత్తం. మరి తెలంగాణలో ఉంది కదండి, ఎందుకు ఏపీలోనే పెట్టేసుకోండి మరి ఇది? మా తెలంగాణలో ఆల్రెడీ షీ టీమ్లు అవి ఉన్నాయి కదా. షీ టీమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఇప్పుడు మీ దాంట్లో జరగట్లేవా? మీ ఏపీ నాంద్యాలకే ఇదే కదా అన్ని జరుగుతున్నాయి మేడం. మీకు ఫర్దర్ చెప్తున్నా కదా, ఫర్దర్ అదే మొత్తుకొని చెప్తున్నాను మీకు. మొత్తం కూడా కంట్రీ వైజ్ ఉన్నాయి, ఇవి ఒక్క అంశం కాదు మేడం. కాదండి, కంట్రీ వైజ్ గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, కంట్రీ వైజ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒకరి మనసులో ఒక దురుద్దేశం వచ్చింది అంటే వాడి మనసులో దురుద్దేశం వస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ మనిషికి ఎందుకు వస్తుంది? ఏమనంటే మీరు 4 బిల్డింగ్లు అంటారు మేడం. మీరు ఫర్దర్ గా ఒక అంశాన్ని పాయింట్ ఆఫ్ చేసుకొని మాట్లాడుతున్నారు. సరే, 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లైనా చేసి మాట్లాడితే మీరు చెప్పండి. అయితే ఆ వ్యక్తికి ఎందుకు అట్లా చెడు ప్రభావాలు కలిగినాయి? ఎందుకు కలిగినాయి అది మీరు చెప్పండి. ఎందుకు కలిగినాయి? చెడు ప్రభావాలు చూడడం కదా, చూడడం. ఇప్పుడు రిస్ట్రిక్ట్ మోడ్ నేను చెప్పినా కదా. ఏంది రిస్ట్రిక్ట్ మోడ్? నేను చెప్పిన ఇప్పుడు మీరు చెప్పినారు, అది ఆన్ చేస్తేనే కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ కి అయితే మీరు చేసే దాంట్లో అట్లా ఆన్ చేయకపోయినా కూడా డైరెక్ట్ చిల్డ్రన్ పట్టుకోమని ఆ చిల్డ్రన్ పట్టుకోమని తెలిసిపోతుందా మేడం? ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వస్తే ఎందుకు చూడనట్లుంటారు చెప్పండి పిల్లలు. ఇప్పుడు 9th క్లాస్ చదివి ఏం తెలుసు మేడం? రిలేటివ్ అంటే ఏంటి? పార్క్ లో పోతే ఒక లవర్స్ ఏం చేస్తారు తెలుసు మేడం? ఏం మేడం మీరు చెప్పేది? ఎట్లా తెలుస్తున్నాయి?
ఎట్లా తెలుస్తుంది అని అడుగుతున్నా. ఎందుకు తెలుసు అంటే మీరు రాని చూపిస్తా. అదే ఎట్లా తెలుస్తుంది అని అడుగుతాను, నాకు తెలియక అడుగుతున్నా. సమాజంలోన యువకులు కానీ యూత్ కానీ ప్రేమ పేరుతో కానీ ఇల్లీగల్ అఫేర్స్తో కానీ ఈ పార్కుల్లోన సినిమాల్లో చేసే చిల్లర చేష్టల వలన ఆ పిల్లలకి ఏంది ఇట్లా ఉంది వ్యవస్థ, ఇట్లా ఇంకో అమ్మాయిని మనం చేయాలి, ఎట్లా చేయాలి అట్లా చేయాలి అని కాసి వాటిలో థాట్స్ వచ్చి కాసి మద్యానికి ఎక్కువ బానిసలు కాసి డ్రగ్స్కి బానిసలు కాసి ఆ యొక్క సెక్స్ హార్మోన్స్కి ప్రేరేపణ కాసి బ్లూ ఫిలిమ్స్కి ప్రేరేపణ కాసి వీటి అంశాలన్నీ కూడా వాడిని ప్రేరేపణ చేస్తున్నాయి కదా మేడం. ఇప్పుడు కలకత్తాలో ఇన్స్టిట్యూట్ జరిగింది, వాడు పోర్ చూసాను కలిసి తెలుసు, వాడే ఒప్పుకున్నాడు. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో వచ్చింది బయటికి పోర్ని ఎక్కువ చూసాను కలిసి. అది ఇప్పుడు మీరు అన్నారండి, కొంతమంది ఉంటారు వాడంటే అట్లాంటివి చూసి ఆమె మీద అట్లా చేసిండని అనుకుందాం. కొంతమంది మంచోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా రెడ్ లైట్ ఏరియాలో ఏవేవో చెప్పారు, ఇట్లా ఉన్నారు, వాళ్ళ దగ్గర పోతారు కదా, వాళ్ళు నిజంగా మనిషి లోపల మానవత్వమే ఉండుంటే వాళ్ళ దగ్గర పోతారు కదా, ఇట్లాంటి పిల్లల దగ్గర రారు కదా. అది కదా మార్పు అంటే. మళ్ళీ అదే కదా మేడం మీకు ఎన్నిసార్లు ఇప్పుడు ఆ మార్పు కావాలంటే ఆల్రెడీ ఇవి ఉన్నాయి కదా మరి అని నేను అంటున్నాండి. పైసలు ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలు ఉన్నాయా? ఇంప్లిమెంట్ చేస్తారా? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా అంటారు మీరు. సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద స్పాట్ లో ఓకే ఈ అంశంపైన కమిటీ నివేదిస్తే కమిటీ ఓకే చేస్తే ఆపలేకపోతే మాత్రానికి దేశానికి నా తనకు బహుమతి ఛాలెంజ్. సరే అండి, సరే అండి, నేను ఏం మాట్లాడదు, మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆడియన్స్ అందరు విన్నది, వాళ్ళు ఏమనుకుంటారు అసలు నిజంగా మీ మహిళా రాజ్యాంగం అమలు పరచాలా వద్దా వాళ్ళే చెప్తారు. ఇక దీని విషయంలో నేను డిబేట్ చేయను, నేను మాట్లాడాను. నాకున్న డౌట్స్ నేను అడిగినా జస్ట్ అవన్నీ కూడా డౌట్స్ మాత్రమే. మీరు ఇంకా పర్టికులర్ గా అడగలేదు మేడం, అదే నా బాధ. ఎందుకంటే ఇన్ని బుక్లు ఉన్నాయండి, ఇప్పుడు ఆల్రెడీ గంట అయిపోయింది మన ఇంటర్వ్యూ. ఇదొక్క ఇస్తాలు, ఇవన్నీ కూడా ఇవి జస్ట్ సర్వేలకు సంబంధించిన అంశాలు. సర్వేలు అవన్నీ సర్వేలు, ఇది అసలు సర్వేలు చేసిరు కదండి. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడారు, ఎంతమంది మహిళలతో మాట్లాడారు? మహిళలతో చనిపోయిలతో ఎట్లా మాట్లాడతాం మేడం, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాం. మీరే అన్నారు కదా ఇప్పుడే, నేను అదే అండి, ఎంతమంది మహిళలతో మాట్లాడారంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మహిళలు లేరా? నాకు తెలిసిన కాబట్టి నాకున్న పరిసర ప్రాంతాల కాటికి వెళ్ళి మాట్లాడతాం. ఎంతమంది ఉంటారు? ఎంతమంది అంటే చనిపోయే వాళ్ళని ఎట్లా లెక్కేసుకుంటాం మేడం? మీకు తెలిసిన ఫ్యామిలీతో వెళ్ళి మీరు మాట్లాడతారు. అవు మేడం, అట్లా మీరు మాట్లాడిన ఫ్యామిలీస్ లో ఎన్ని ఉంటాయి ఫ్యామిలీస్ అని అడుగుతున్నా. దాదాపుగా ఇప్పుడు ఈ సర్వేలు ఈ 2 మీ అన్ని సర్వేలలో వేరే నా ఉన్న ప్రాంతాల కాడికి దాదాపుగా ఒక 20 మెంబర్స్ వచ్చింది. మీకు అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే నర్వస్ గా ఫీల్ అవుతుంటారు, మీరు ఎట్లా వెళ్ళి మాట్లాడారు మేడం? 20 మందితో మాట్లాడి మీరు గన్ని బుక్లెట్ రాసిరు. కుటుంబాలతో మాట్లాడతాం మేడం, ఒక అన్నోన్ పర్సన్ తో తొందరగా మాట్లాడి భయం వేస్తాను నాకు. ఒక కుటుంబంతో అయితే ఫెయిల్ మాట్లాడతాను. ఇప్పుడు మీరున్నారు, నేను స్టార్టింగ్ మీకు చెప్పిన మా అమ్మాయితో ఇంటర్వ్యూ అంటే నాకు భయం వేస్తాను. నాతో ఇంటర్వ్యూ అంటేనే మీరు భయం అన్నారు ఫస్ట్, అమ్మాయిలతోనే మాట్లాడనని. అట్లాంటిది అమ్మాయిలతో మాట్లాడిన వాళ్ళకి అమ్మాయిలకి ఇన్ని ప్రాబ్లమ్ ఉన్నాయని ఎట్లా తెలిసింది అనేది నాకు క్వశ్చన్. సొసైటీ మేడం, సొసైటీ నాకు మోటివేషన్ చేసింది కదా. అదే విధంగా ఎంతో మంది యువకులు కూడా చెడుదారులు తొక్కుతున్నారు కదా మేడం, అది చెప్తాను మీకు. సరే అండి, సరే ఇప్పుడు మీది ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళే చెప్తారు. అవన్నీ బుక్కులు ఉన్నాయి, అందులో ప్రతిదీ కూడా అమ్మాయిల పైన జరిగిన అఘాయిత్యాలే ఉన్నాయి ఎక్కువ. అండ్ ఇది టోటల్గా మహిళా రాజ్యాంగం అంట. ఆల్రెడీ ఒక రాజ్యాంగం ఉంది, అది డాక్టర్ అంబేద్కర్ గారే రాశారు. బట్ ఆ రాజ్యాంగంలో మనం కొన్ని అమెండ్ చేయొచ్చు అనమాట, లైక్ చేంజెస్ చేయొచ్చు. బట్ అట్లా చేంజ్ చేసే దాంట్లో మనకు అంత పెద్ద రాజ్యాంగంలోనే చేంజ్ చేసే ఆప్షన్ ఉంది. బట్ ఈ మహిళా రాజ్యాంగంలో మాత్రం ఒక్కటి కూడా చేంజ్ చేసే ఆప్షన్ అయితే లేదు. ఇది పార్లమెంట్ నియమించిన కమిటీ అక్కడ ఫర్దర్ గా ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసిన తర్వాత రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం కన్నా అటాచ్మెంట్ చేయొచ్చు, లేదంటే దీన్ని సపరేట్గా పెట్టచ్చు. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. అంతేగాని మీ కమిటీని ఎవరు నిర్ణయిస్తారు? మీరేనా? సెంట్రల్ గవర్నమెంట్ మేడం, నరేంద్ర మోడీ గారు నియమిస్తే వాళ్ళే నిర్మిస్తారు డైరెక్ట్ గా. ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎందుకంటే ఒక్క అంశం కదా మేడం. ఇప్పుడు ఒక పాయింట్ అయితే మేడం ఇట్లా ఉంది మేడం, అట్లా ఉంది మేడం చెప్పేస్తుంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు చనిపోయిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేయకంటే ఆ వ్యక్తి తప్పు చేయకముందరగానే దీన్ని గ్యాదర్ చేయడం వలన అరే ఇంకొక సంవత్సరం వెళ్ళాలి, నెక్స్ట్ సంవత్సరం వెళ్ళాలి, ఇప్పుడు తప్పు చేస్తే నాకు మళ్ళీ జైలు శిక్ష వెళ్ళాలి, నా కుటుంబం నాశనం అవుతుంది, వద్దురా అని కలిసి ఏ అమ్మాయి పైన హత్య చేయడానికి దాదాపుగా 60% మెంబర్స్ కంట్రోల్ కావడం అవకాశం ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరగడం వలన పెరుగుతూ పోతుంది, కంట్రోల్ అవుతూ పోతూ ఉంటుంది, కంట్రోల్ అవుతూ పోతుంది. మరి ఇట్లాంటి మిషన్ గురించి ఆల్రెడీ ఒక మూవీలో ఉన్నప్పుడు ఆ మూవీలో ఉన్నది వీళ్ళు చూసుండకపోవచ్చు అంటావా? మరి ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు? అది కలిపి ఇప్పుడు మీరు అన్నారు నార్కో టెస్ట్ అని, మనం ఏ టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక మిషన్ పని చేయాలన్నా కూడా దాంట్లో ఏం ఉండాలి? ఫస్ట్ మిషన్ పని చేయాలంటే ఏంది మేడం? ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చాలా మంది కొన్ని గేమ్స్ అవి రాస్తుంటారు, అన్ని వాటికి ఏం కావాలి అసలు?
ఏం రాస్తే ఆ గేమ్ వస్తుంది? అదే మేడం ఇప్పుడు చెప్తున్నా. ప్రతి దానికి ఒక కోడింగ్ ఉంటుంది. కోడింగ్ ఎవరు రాస్తారు? ఆ కోడింగ్ అనేది కమిటీ నిర్ణయిస్తుంది. కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక మనిషి హార్ట్ బీట్ ని బట్టి వాళ్ళు తప్పు చెప్తున్నారా లేకపోతే ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేటప్పుడు వాళ్ళు సంకోచిస్తున్నారా అనేది మన దగ్గర ఉంది. మరి ఇంకేం ఇంప్లిమెంట్ చేస్తారు మీరు? అదే తీసుకురాంటారు మేడం. ఆల్రెడీ ఉందండి. అదే ఉంది రైటే. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఇప్పుడు దిశ జరిగినప్పుడు, నిర్భయ జరిగినప్పుడు, అది తప్పు చేసినప్పుడు అమలు పరుస్తారు, అందరికి అమలు పరచండి అంటారు మీరు, అంతేనా? కలకత్తాలో జరిగినప్పుడు, అర్థమైంది. కలకత్తాలో జరిగినప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేసినారు. ఇది అనేది స్టార్టింగ్ నుంచే ఈ నార్కో టెస్ట్ కాకుండా మామూలుగా వేరే టెస్ట్లు ఉన్నాయి మేడం. అయితే ప్రతి ఒక్కరికి ఇట్లాంటి 4 బిల్డింగ్లు ఉన్నాయని ప్రతి ఒక్క మనిషికి అట్లాంటి మిషన్ పెట్టి మీరు నిజమా మీకు ఇట్లాంటి మీకు ఇట్లా సెక్షువల్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? 4 క్వశ్చన్స్ అడిగినా మేడం. 4 క్వశ్చన్స్ లో అన్ని బయటకు వస్తాయి. అదే సెక్షువల్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఇంతవరకు ఎవరైనా హత్య చేస్తున్నప్పుడు మీరు అందులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, చూసిరా, లేకపోతే ఇట్లాంటివన్నీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరిని అడగాలి. ఇది ఎక్స్ట్రా బర్డన్ అన్నమాట మేడం. ఇది ప్రతి ఒక్కరిని అడగాల. ఓకే, ఇది ఎక్స్ట్రా బటన్ అంటున్నారు, ఇదంతా అంటున్నారు. దీని వల్ల ఉపయోగాలు చూసినారా? అదే ఇప్పుడు నేను చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ కి దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఎవ్రీ ఇయర్ కూడా జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. దీని ద్వారా శాశ్వతంగా కరప్షన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, డన్. కరప్షన్ కంట్రోల్ చేయడానికే ఉంది, నేను ఒప్పుకుంటానండి, ఇది ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఎంతమంది జనాభా అయితే ఉన్నారో అంతమంది జనాభాలా ఇప్పుడు నాకు టెస్ట్ ఇప్పుడు ఒక ఊరు తీసుకుందాం, ఒక్క దగ్గర టెస్ట్. ఇప్పుడు బేగంపేటలో ఒక టెస్ట్ చేస్తున్నాం. ఎంతమంది ఉండొచ్చు బేగంపేటలో? మస్తు మంది ఉండొచ్చు. ఈ మస్తు మందికి టెస్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? మరి మస్తు మందికి టెస్ట్ చేసేలోపు మన సికింద్రాబాద్లో ఇంకోటి జరగదా? ఎవ్రీ డిస్టిక్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక జిల్లా సికింద్రాబాద్ డిస్టిక్ తీసుకుందాం. ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డిస్టిక్ సంబంధించిన వాళ్ళైనా వేరే డిస్టిక్ సంబంధించిన వేరే ప్రాంతాల నుంచి రారా? ఇప్పుడు నేను నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇక్కడ వచ్చి బతుకుతున్నా. కానీ ఇక్కడ ఓవరాల్గా ఉన్న వాళ్ళు చూసుకుని దాదాపు అంటే మహా అంటే ఒక 30 లక్షలు 50 లక్షలు ఉంటారు ఫర్దర్గా చూసుకుంటే. సరే, జనాభాను బట్టి ఇక్కడ అంతమందిని పెడతారు మీరు. ఆ వ్యవస్థ అనేది ఇంప్లిమెంట్ ఎక్కువ చేస్తారు. అంటే ఒక్క నార్కో టెస్ట్ కోసం ఒక మిషన్ పెట్టేసి 10 మందిని ఆ నార్కో టెస్ట్ లకు ఇన్వాల్వ్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఇంకో కామెంట్ పెట్టి ఇంకో 10 మంది చేస్తారా? 300 గదులు ఉంటాయి మేడం. ఫర్దర్ గా శాంపుల్ గా ఉండే అంశాలు తీసుకుంటాం. సరే అండి, నిజాలు తీసుకొచ్చే శాంపుల్ గా ఉండే నిజాలు తీసుకొచ్చే ఫస్ట్ పెడతాం. దాన్ని ఇంప్లిమెంట్ సరిగా లేకపోతే అది పార్లమెంటు ఆ కమిటీలో యొక్క చర్చించిన తర్వాత దాని ఇంప్లిమెంట్ ఎక్కువ చేసుకుంటూ వెళ్తుంది. సరే అండి, ఇప్పుడు నిజాలని ప్రవేశపెట్టే మిషన్ కి కోడింగ్ మనుషులే రాస్తారు. మనుషులే కదా రాసేది. కోడింగ్ రాస్తేనే మిషన్ పనిచేస్తుంది. సరే, మనుషులే రాసిరు. మనుషులు రాసిన దాంట్లో మీరు ఎట్లా చెప్పారు, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ టెస్ట్ చేసిన తర్వాత నిజాల వ్యవస్థ బయట పెట్టిన తర్వాత వాళ్ళకి టెస్ట్ చేసే ముందు అట్లాంటి ఆలోచన లేదేమో. టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇట్లున్నాయా అట్లున్నాయా అంటే అవునా ఇట్లా కూడా ఉంటాయా, ఒకసారి నేను ఇట్లాంటివి చేసిన తర్వాత అప్పుడు పోయి నేను మళ్ళీ టెస్ట్ ఇస్తా, మిషన్ కరెక్టా తప్ప అని ఎంక్వైరీ చేయడానికి ఎంతమంది ఉండొచ్చు అంటారు. మళ్ళీ అట్లా కావంటారా? మరి ఇప్పుడు షీ టీమ్ ఒకటి పెట్టినందుకే జస్ట్ టెస్టింగ్ కోసం చాలా కాల్స్ చేసిరు సార్ స్టార్టింగ్ లా, నిజంగా వస్తాయా రావా అని. మరి ఇట్లాంటివి పెడితే నిజంగా చెయ్యరా? ఇప్పుడు ఆ వ్యక్తి చెక్ చేద్దామని కలిసి చేసాడు అనుకోండి, ఏదైనా చేశాడు అనుకోండి, ఆన్ ద స్పాట్లో పోలీసులు ఉంటారు. ఈ వ్యవస్థ వచ్చినప్పుడు ఈ వ్యవస్థలోకి పోలీసులు భాగస్వామ్యం అవుతారు. రాజకీయ నాయకులు ఒత్తిడి లేనట్లు చేస్తుంది ఇక్కడ వ్యవస్థ. చాలా కేసుల్లో కూడా రాజకీయ ఒత్తిడులు ఉండడం వల్లే చాలా కేసులు కూడా తారుమారులు అయినాయి. మీరు కూడా చూసినారు, చూసింటారు. మీ దాంట్లో కావట్లా అంటారు ఇక మేడం? మీ దాంట్లో కావి అట్లా తారుమారులు కావి. పోలీసులకి రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసులకి రాజకీయ నాయకులకు కూడా ఇట్లాంటి టెస్ట్ మిషన్ కూడా పెట్టేసేయాలంటారు. అంటే మరి వాళ్ళు కూడా నిజం చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా సీఎం కాడ నుంచి సీఎం అందరికి పెట్టాలి. కొందరికి మినహాయింపు ఉండదు. ఎందుకు మినహాయింపు? సమానత్వం మరి మీ దాంట్లో మేడం దేశానికి ప్రాణాలు అర్పించే ఆర్మీ వాళ్ళకి లేదు ఇందులో. ఈ యొక్క మహిళా రాజ్యాంగం అనేది వర్తించే వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, భారత రాష్ట్రపతికి, భారత ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రాల సీఎంలకి, వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు మేడం. ఎందుకంటారంటే దేశానికి ప్రాణాలు అర్పించే వ్యక్తికి కూడా ఈ అంశాలు తీసుకొస్తే వేస్ట్ మనం బతికి ఇక్కడ. సరే అండి, మీ ఇష్టం. ఇక ఆడియన్స్ చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఏం చెప్తారు మరి? వీళ్ళ మహిళా రాజ్యాంగాన్ని అమలు పరచాలా వద్దా అనేది మీరే చెప్పండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసినాక మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయని, మీరు రేస్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా నేను ఇక్కడ రైజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు నేను ఇన్ని క్వశ్చన్స్ రైజ్ చేసినా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్కి డౌట్స్ ఉన్నాయా అవన్నీ కూడా కామెంట్స్ చేస్తే, ఒకవేళ మీ డౌట్స్ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ పిలిచి ఆ డౌట్స్ అని కూడా అడుగుతా. సో చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ.